49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్స్టాపబుల్ టాలెంటెడ్ రైటర్ బీవీఎస్ రవి. ఏంటి అన్స్టాపబుల్ ఎలా ఉంది? ఇప్పుడు రెండో సీజన్ చివరిలో ఉంది. ఈ 20 years ఒక ఎత్తు, ఈ లాస్ట్ ఈ ఇయర్ ఒకటి అన్స్టాపబుల్ మూలన ఒక ఎత్తు అన్నట్టుగా ఒక టాక్ షోని అంత సూపర్ హిట్ చేయటం. బీసీసీఐ ఆర్థిక విధానం టెస్ట్లో ఓడిఐలో ఉన్నంత వరకు ఒక రకంగా ఉంది, ఐపీఎల్ వచ్చాక ఇంకో రకంగా ఉంది. ఇది నా లైఫ్కి ఐపీఎల్. సినిమాకి కథ రాయాలి అని అంటే ఎలా ఉంటుంది అప్రోచ్? నేను చెప్పనా సార్, కథ సున్నా అండి, కథ తేడా సున్నా. దర్శకత్వంతో పాటు నటన కూడా ఇటువైపు కూడా కొంచెం సీరియస్గా తీసుకునే ఆలోచన ఉందా? రవితేజ గారి వల్ల నేను యాక్టర్ అయ్యాను. నేను ఇంతకుముందు ఇప్పుడు 10-15 ఏళ్ళ క్రితం చేసిన తర్వాత కూడా కానీ మీరు బస్సు దిగి ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చినప్పుడు యాక్టర్ అవుదామని చెప్పని వచ్చి ఫోటోని ఒక డైరెక్టర్ కూడా పంపించి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారట. ఆ ఫోటో నేను ఎవరికి ఇచ్చానంటే జోగినాయుడు గారికి ఇచ్చాను. ఎవరికి మనం ఇచ్చానంటే చంద్రలేఖ సినిమా టైంలో కృష్ణవంశీ గారికి మనం ఇచ్చాను. ఓకే. నేను యాక్చువల్గా వచ్చింది ఇక్కడికి రైటర్ అవుదాం. సినిమా జయాపజయాలకి ముఖ్యమైన కారణాలు ఏమనుకుంటారు మీరు? టాప్ 3 చెప్పమంటే. జనానికి నచ్చకపోవడం మొదటి కారణం, రెండో కారణం, మూడో కారణం ఎక్కువ మంది జనానికి నచ్చకపోవడం. లాజిక్ నేను ఒక్కడినే, అది ఎంతమందికి కదది. వాంటెడ్, జవాన్ 2 సినిమాలు యూ రోట్ ఇట్ అండ్ యూ మేడ్ ఇట్. రాసుకున్నది తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏది ఊహించుకుని రాసుకున్నారో అది వచ్చిందా లేకపోతే దిగిందా? రాలా. వాంటెడ్ పూర్తి అస్సలు రాలేదు. అప్పుడు నా అనుభవాలు ఏమి వల్ల నేను నా ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయలేకపోయాను, నా హీరోని కన్విన్స్ చేయలేకపోయాను. సినిమా జయాపజయాల మీద రివ్యూస్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఐ రెస్పెక్ట్ ఆల్ రివ్యూవర్స్, ఐ రీడ్ ఆల్ రివ్యూస్. సినిమా ఎంత బాగుంటే రివ్యూ ఎందుకు రాశాడు, వాడు కక్షగట్టు రివ్యూ రాశాడు, ఇదంతా హంబక్. ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ట్రాష్, అది ఇది అని చెప్పి రాసినప్పుడు వాడి మనసు గాయపడుతుందా లేదా తీసిన వాళ్ళది? రానున్న రోజుల్లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు కథ చెప్పండి, మాకు నచ్చితే మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు సినిమా తీసాక కొంటాం ఒక సిస్టమ్. మేము ఇచ్చిన డబ్బులతో మీరు సినిమా తీయండి, మీరు ఒక 10వ వరకు ఉంచుకోండి, అదో సిస్టమ్ నడిచింది. ఎంత అయింది? 2 కోట్లు అయిందా? నేను 50 లక్షలు ఇస్తాను. అదేంటి సార్, ముందు అడగాలయ్యా, నాకు నువ్వు చెప్పిన కథకి నా వాల్యూ 50 లక్షలే. అదేంటి సార్ 50 లక్షలు కదండి, 2 కోట్లు కదా అంటున్నాను. ఆ ప్రెస్ మీట్లో భావోద్వేగానికి గురయ్యి చాలా ఎమోషనల్గా మాట్లాడింది పర్ఫార్మెన్స్ అయినా? ఎందుకంటే అది చూసి నేను అనుకున్నాను ఇదంతా నటన అని. నేను ఇప్పుడు అడగలేదు కానీ ఓపెన్గా ఇప్పుడు కెమెరా ముందే చెప్పిద్దామని ఆగా. పైరసీదారులందరికీ చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది కొత్తగా. దాన్ని ఏదన్నా ఒక కథ అడిగితే చిరంజీవి కాజల్ కాంబినేషన్లోనో, రామ్ చరణ్ పూజా హెగ్డే కాంబినేషన్లోనో ఒక స్టోరీ కావాలి అని అంటే స్టోరీ రాసి ఇచ్చేస్తుంది, అంటే ప్లాట్ వచ్చేస్తుంది. ఏంటి దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందని ఐ డ్రీమ్ వీక్షకులకి నమస్కారం. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన, ఇన్ని విభాగాల్లో అన్స్టాపబుల్గా దూసుకుపోతున్న అన్స్టాపబుల్ టాలెంటెడ్ రైటర్ బీవీఎస్ రవి ఈరోజు సిట్టింగ్ విత్ శ్రీకి అతిథి. వెల్కమ్ బ్రదర్. ఏంటి అన్స్టాపబుల్ ఎలా ఉంది? అన్స్టాపబుల్గా 3rd సీజన్ కూడా కొనసాగుతుందా లేకపోతే? ఇప్పుడు రెండో సీజన్ చివరిలో ఉంది. ఆదరణ బాగుంది కాబట్టి డెఫినెట్గా 3rd సీజన్ ఉండే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఇప్పుడు 2022 వరకు మీ కెరీర్, అంటే దాదాపు 2002 నుంచి స్టార్ట్ అయింది కదా. ఈ 20 years ఒక ఎత్తు, ఈ లాస్ట్ ఈ ఇయర్ ఒకటి అన్స్టాపబుల్ మూలన ఒక ఎత్తు అన్నట్టుగా ఒక టాక్ షోని అంత సూపర్ హిట్ చేయటం, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి వెయిట్ చేసేలా చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇది అసలు ఎలా సాధ్యమైంది అండ్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? వెన్ యూ కంపేర్ ఇట్ విత్ అదర్ థింగ్స్, బీసీసీఐ ఆర్థిక విధానం టెస్ట్లో ఓడిఐలో ఉన్నంత వరకు ఒక రకంగా ఉంది, ఐపీఎల్ వచ్చాక ఇంకో రకంగా ఉంది. ఇది నా లైఫ్కి ఐపీఎల్. సో అది ఓటీటీ మీద, ఓటీటీ వచ్చాక అని మీ ఉద్దేశం? ఓటీటీ వచ్చాక కాదు, అన్స్టాపబుల్ వచ్చాక.
ఓకే. నేను ఓటీటీకి లో కాంటెంట్ క్రియేషన్కి నేను పెద్దగా సుముఖుడుగా లేను యాజ్ ఎ రైటర్, బికాజ్ రైటింగ్ ఇవాల్యుయేట్ చేసిన ఇంటలెక్టు రైటింగ్ సబ్మిట్ చేసేవాళ్ళ ఇంటలెక్ట్ కంటే చాలా తక్కువగా ఉందని నమ్ముతున్నాను. అందువల్ల రైటింగ్ ఒక ఫిక్షన్ కాంటెంట్ని ఓకే చేయాలంటే ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది మన ప్లాట్ఫామ్ మీద, మన బడ్జెట్స్కి ఎలా ఉంటుంది అని ఇన్ని పారామీటర్స్తో చేస్తే ఏమవుతుందంటే అది శాస్త్ర ప్రకారం చేస్తే కుక్కలు పడతాయి అన్నట్టు ఉంది అది. అందువల్ల నేను 2-3 సార్లు చూసా కానీ పెద్ద ఇదేదో పైగా ఓకేనా పెద్ద బాగున్నట్లేదు. తెలుగు ఓటీటీల్లో తెలుగు కాంటెంట్స్ని తీసుకొచ్చేవి ఫిక్షనల్గా ఇది పెద్ద ఎక్స్ట్రాడినరీ సక్సెస్ ఏమి లేవు. ఏవో అన్నీ కూడా వేరే వాటిని నుంచి ప్రేరణ పొందటం వల్ల అట్లా ఉన్నాయి. బట్ కమింగ్ బ్యాక్ టు ద నాన్ ఫిక్షన్ విభాగంలో ఒక రేంజ్లో సక్సెస్ అయింది అన్స్టాపబుల్ షోనే. దానికి ప్రధానమైన కారణం క్రితంసారి సీజన్ అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ ఆ తర్వాత మధ్యలో ఎప్పుడైనా మాట్లాడినా కానీ మన ఇద్దరు విడిగా మాట్లాడుకున్నప్పుడు కానీ నేను అనిపించింది ఏంటంటే ఎవరికి లేనంత కల్ట్ ఫాలోయింగ్, ఎవరూ ఊహించినంత స్టార్ వాల్యూ ఉన్న బాలకృష్ణ గారు దీనికి యాంకర్గా ఉండటం, హోస్ట్గా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. ముందు ఏం ప్రశ్న అడిగారు, ఎవరు గెస్టు, ఎవరు సమాధానం చెప్పారు, ఏ ప్లాట్ఫామ్, ఈ 4టికి మించి టీవీ పెడితే బాలకృష్ణ వస్తాడరా, ఆహా చూస్తే బాలకృష్ణ వస్తాడరా అనే ఒక న్యూసే దాని సక్సెస్ కారణం. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక పోస్టర్ వాల్యూ ఉంటేనే కదా. కరెక్ట్. ఇప్పుడు లోపల అద్భుతమైన చిత్రరాజ్యం ఉందండి, బయట ఏమో అయోమయంగా ఉందంటే పోస్టర్. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం నాకు శంకరాభరణం సినిమా అంత గొప్ప సినిమాగా నేను భావిస్తాను. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నేను సినిమా థియేటర్లో ప్రివ్యూ థియేటర్లో రామానాయుడు గారు అబ్బాయి రాణా షో వేసినప్పుడు వెళ్ళి అసలు క్లాప్స్ కొట్టి కన్నెమని నీళ్ళు పెట్టి మరో శంకరాభరణం వచ్చింది, వెంకటేష్ మహా ఒక అద్భుతం అనుకున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత గొప్ప ఆదరణ పొందాల, చప్పట్లు కొట్టారు, చూసిన వాళ్ళందరూ బొకేలు పంపించుంటారు, స్వీట్లు పంపించుంటారు తప్ప ఆహా ఊహా అల్లా. తర్వాత కారణం ఏంటంటే సురేష్ బాబు గారిని అడిగితే అసలు ఈ సినిమా రిలీజ్కి డిలే అవ్వడానికి కారణమే ఏ పోస్టర్ అయ్యో తెలియదు అన్నాడు. ఇప్పుడు క్యారికేచర్స్లో వేశారు, ఇప్పుడు యాక్టర్స్ వీళ్ళు సినిమాలో ఉన్నారని ఎవరు, కానీ అన్స్టాపబుల్కి అది కాదు, పోస్టర్ ఉంది అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు సిట్టింగ్ విత్ శ్రీశ్రీ అంటే ఉండే పోస్టర్ వాల్యూకి అన్స్టాపబుల్ ఎన్బీకే అయిపోయింది అక్కడ. ఖచ్చితంగా తెలిపోయింది కదా. అది ప్రాబ్లం అక్కడ. బాలకృష్ణ గారే మ్యాజిక్. అవునవును, ఖచ్చితంగా. తర్వాత క్వశ్చన్లు ఆన్సర్లు అంతా పర్ఫెక్ట్. ఆయన ఇప్పుడు ఎందుకు చెప్తానంటే మీరు మహా విద్వత్తున్న వ్యక్తి యాజ్ శ్రీశ్రీ, యాజ్ ఐ నో. నేను అమేజ్ అయిపోయి ఉంటాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను కూడా, మనం రాసుకుంటున్నప్పుడు స్క్రిప్ట్లో మీరు లిరిక్ రైటర్ అయ్యి మీకు స్క్రిప్ట్ మీద మీకు అనుభవం లేదనుకుని అనుకుని, కానీ ఎక్కడో మీ విద్వత్తు విజ్ఞానం నాకు ఉపయోగపడతాయని చెప్పి నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యేదాకా మీకు ఇంత విద్వత్తు ఉంది, మీకు తెలిసి ఉండదు, నాకు తెలిసి ఉండదు. అంతే, ఇదంతా కూడా ఎక్స్ప్లోరింగే. అలాగే బాలకృష్ణ గారు ఈయన హోస్ట్గా పనికి వస్తారా లేదా అని ఎవరు తెలుసు? ఆయన తెలుసా? తెలియదు. పెట్టుకునే వాళ్ళు తెలుసా, వినేవాళ్ళు తెలుసు, చూసేవాళ్ళు తెలుసు. ఆయన తీసుకున్న నిర్ణయమే పెద్ద టర్నింగ్ పాయింట్. ఐపీఎల్ ఆయనే. కరెక్ట్. బాగుంది. ఇప్పుడు అన్స్టాపబుల్ నుంచి కొంచెం పక్కకు వచ్చి, ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరెవరైతే ఏ క్రాఫ్ట్ నుంచి అయితే వచ్చి ఇక్కడ కూర్చొని గెస్ట్గా మాట్లాడుతున్నారో ఆ క్రాఫ్ట్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని జనానికి చూపించడం కంటే కూడా ఆ క్రాఫ్ట్ అసలు ఎలా ఉంటుంది, హౌ ఇట్ వర్క్స్, అసలు ఎలాగా దాని యొక్క ఆనుపాను ఏంటి అనేటువంటిది చూపించడం, చెప్పడం అనేటువంటిది ఒక ఉద్దేశం ఉంది ఇందులో. ఇప్పుడు కథ, మొట్టమొదటి మనం కథ అనేది తీసుకుంటే మనకి ఒక మ్యాగజైన్లో కనిపించే కథ, అలాగే ఒక స్టేజ్ మీద ఒక నాటకంగా ఆడేటువంటి ఒక కథ, అదొక కథ. అలాగే ఇప్పుడు రేడియోకి ఒక కథ, సినిమాకి ఒక కథ, దృశ్యరూపం. కాబట్టి ప్రధానంగా ఈ 4 రకాల కథల్లోనూ ఉన్నటువంటి తేడాలు ఏమిటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అప్రోచ్ పరంగా? కథ రాయాల్సి వస్తే ఉదాహరణకి సినిమాకి కథ రాయాలి అని అంటే ఎలా ఉంటుంది అప్రోచ్? నేను చెప్పనా సార్, కథ 0 అండి. కథ తేడా 0, 0.00 తేడా. ఏ కథ అయినా
వినేవాడికో చూసేవాడికో చదివేవాడికో ఇంట్రెస్ట్ కలగజేయాలి. ఇంకాసేపు చదువుదామని, ఇంకాసేపు చూద్దామని, ఇంకాసేపు విందామని అనిపించాలి. అంతేగా, ఈ 3 సెన్సార్ గన్స్ ద్వారా మనం ఎంజాయ్ చేయగలం. ఇంకాసేపు చూడాలనిపించాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? చూస్తున్నంతసేపు బాగుంటే అనిపిస్తుంది. ముందు ఎత్తుకోవడం, మొదటి పేజీ బాగుండాలి, 2వ పేజీ బాగుండాలి, 3వ పేజీ. ఆ తర్వాత బాగుండకపోయినా ఈ 3 పేజీల్లో వచ్చిన పాత్రల్ని మనం ప్రేమిస్తే పాత్రల కోసమే చదువుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ మూమెంట్, ఆయన పాత్రగా ఎగ్జైటింగ్ పాత్ర. ఒక 10 రోజుల తర్వాత ఒక్కోసారి ఆయన సొల్లు కబుర్లు చెప్తున్నా సరే పాత్ర కోసమైనా ఫాలో అవుతుంటారు. పాత్ర కదా, క్యారెక్టర్ ఫాలో అవుతుంటారు. ప్రతి పేజీ కొత్తగా ఉండాలనుకోండి. ఒక సినిమా హీరో ఉంటాడు, లేకపోతే లిరిక్ రైటర్ ఉంటుంది, ఇలాగ మీతో మాట్లాడి ప్రతిరోజు కొత్త కొత్త పాట చెప్పి ఒక పద్యం రాశారు, ఒక శేష పద్యం అంటారు, కంద పద్యం అంటారు, ఒక ఆట వెళ్ళదంటారు, లేకపోతే ఏదో ఒక పాట రాసిన ఒక గెస్ట్ లెక్చర్ ఇస్తుంటారు. మీకు ప్రతిరోజు కొత్త పేజీ. అంటే క్యారెక్టర్ అయినా నచ్చాలి, సీన్ అయినా నచ్చాలి, అది బేసిక్. నేను అనుకునేది ఏంటంటే రేడియో, మేము మళ్ళీ ఈ 3 చెప్పాలి, త్రయం, రేడియో, పుస్తకం, తెర. వీటిల్లో నేను అనుకునేది ఏంటంటే సినిమాకి నీకు స్ట్రక్చర్ ఉంటుంది. ఈ 5 నేను చెప్పే 5 మౌలికమైన పదార్థాలు కనుక ఉంటే అది కథ అవుతుంది, లేకపోతే బఠానీ అవుతుంది. కథకి మొట్టమొదట కావాల్సింది క్యారెక్టర్. వాడి మీద నడుపుతున్నాం కథ. అది వాడు, అది అంటే వస్తువు, ఒక వస్తువు, ఒక వ్యక్తో, ఒక జంతువు, ప్రాంతము, అది క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కథకి అవసరమైన కారణం, కాజ్. ఇవాళ శ్రీనివాసరావు గారు పొద్దున్నే లేచి అప్సిగూడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి 2 ఇంటర్వ్యూలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇది కథ కాదుగా. రోజు బయలుదేరి అలా రొటీన్లో ఉండేవాడి జీవితంలో ఒకరోజు ఏం జరిగిందంటే అది కారణం అవుతుంది. ఒకరోజు ఏం జరుగుతుందో, ఏం అనిపించిందో, ఏం అయ్యిందో అది కాజ్. దానివల్ల ఆ క్యారెక్టర్ జీవితంలో మలుపులు రావటమో, మార్పులు రావటమో జరిగితే అది కారణం అవుతుంది. ఇప్పుడు ఆకలేసింది, కారు పంచర్ పడింది, ఇది కారణాలు అవ్వదు. మనం ఎన్నుకున్న క్యారెక్టర్లో మార్పు కానీ మలుపు కానీ వస్తే అది కాజ్ ఆఫ్ ది స్టోరీ అవుతుంది. ఇక్కడ ఉండాలి కదా. కాజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మార్పు మలుపు రావు. మార్పు మలుపు రావడానికి వచ్చే అడ్డంకులు విల్ బికమ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ. సూపర్. ఈ కాన్ఫ్లిక్ట్ లేకపోతే పుష్కని మారిపోయాడు అనుకో, అరే వాళ్ళ నుంచి నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను రా, నాకు 140 ఉంది, నేను షుగర్ మానేసా అంటే కాన్ఫ్లిక్ట్ అవ్వదు. రోజు పాకం పూరీలే తిని ఆఫీస్కి వెళ్ళు అనే పెళ్ళం ఉందనుకోండి, అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. పాకం పూరి తినకపోతే ఆఫీస్కి పంపించదు, పాకం పూరి తప్ప వేరే టిఫిన్ పెట్టదు. నాకేమో షుగర్ వచ్చింది, నేనేమో మారలేను, మారకపోతే పోతాను, ఏంట్రా దేవుడా అనుకుంటుంది. కాన్ఫ్లిక్ట్ ఇక్కడ పెళ్ళాలి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది అయిపోయింది. కాన్ఫ్లిక్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్, ఇంకా మార్పు రాదు, మలుపు వద్దు అనుకునే ఒక క్రైసిస్ రావాలి. కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, ఫస్ట్ క్యారెక్టర్, కాజ్, కాన్ఫ్లిక్ట్, తర్వాత క్రైసిస్. ఇంక పెళ్ళమైనా కావాలి, పూరి అయినా వదులుకోవాలి. పూరి వద్దంటే పెళ్ళం వదిలేస్తుంది, పెళ్ళమే వదిలేసుకుంటే పెంట వదిలిపోతుంది, కానీ పిల్లలేమైపోతుంది. సరే పోతాను, ఏమో షుగర్ పెట్టింది, పాకం పూరి తినే పోతాను, ఏం చేస్తాం అనే పొజిషన్కి వచ్చేస్తాను చూసారా, అదే క్రైసిస్. అరే రే వీడి పాపం మారదాం అనుకున్నాడు, వీడు మార్పు తెచ్చుకుందాం అనుకున్నాడు, వీడి పెళ్ళమేమో వీడిని మారద్దంటోంది, మారితే వదిలేస్తా అంటుంది, పెళ్ళమేమో వీడు సరెండర్ అయిపోతా అనుకుంటున్నాడు, వీడికి దారులన్నీ మూసుకుపోయినాయి, అయ్యో అరే రే పాపం మనమేమో వీడిని బాగా చూసాం, రోజు ఎన్ని మంచి పనులు చేస్తున్నాడే అనుకుంటే క్రైసిస్. కానీ ఒకరోజు పెళ్ళాన్ని సాధించుకుంటా, పాకం పూరి మాన్పిస్తా, షుగరు తగ్గించుకుంటా
అని వాడు తీసుకునే డైర్ నిర్ణయమే క్లైమాక్స్. క్లైమాక్స్ ఓకే. క్లైమాక్స్ వాడు పోయాడు అనుకోండి యాంటీ క్లైమాక్స్, గెలిచాడు అనుకోండి జనతా పార్టీ గెలిచాడు. సో ఏమిటి 5 C's క్యారెక్టర్, కాజ్, కాన్ఫ్లిక్ట్, క్రైసిస్, క్లైమాక్స్. పాకం పూరి కథ ఇది. నిజంగా ఈ టర్మ్స్ అన్నీ చాలామంది విన్నా కూడా అంటే ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఒక 5th క్లాస్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే ఇంకోటి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యూజ్ టు టెల్, ఇది ఒక్కటే కాదు బాబాయ్, దీంట్లో చక్కగా మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి మా వీక్షకులకి చెబితే అర్థం చేసుకుంటారు. నేను అంటే మ్యాథమెటిక్స్ వెబ్ సిరీస్లకు ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ సినిమా కూడా, సినిమా కంటే కూడా ఎక్కువ వెబ్ సిరీస్ కిందకు ఉపయోగపడుతుంటే యా ఫిల్మ్స్ ఆల్సో. నేను ఏం చేస్తానంటే ముందు ఒక పక్కన క్యారెక్టర్స్ రాసుకుంటా, ఇటు పక్కన ఎక్స్ మీద క్యారెక్టర్స్ రాసుకుంటా, వై యాక్సిస్ మీద గ్రోత్ రాసుకుంటా. ఓకే, గ్రోత్ రాసుకుంటాను. థర్డ్ యాక్సిస్ మీద జెడ్ యాక్సిస్ మీద ఎపిసోడ్స్ రాసుకుంటాను విజువల్గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ గ్రోత్ ఏంటి, వాడు వెళ్ళాడు, ఈ తర్వాత ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, వాడు ఫస్ట్ నుంచి చివరి దాకా కథలో ఇది అయ్యి ఉండొచ్చు వాడు. సో ఆ గ్రోత్ వచ్చేదాకా కథ పూర్తి అవ్వనట్టు, ఇంకేదో రావాలండి క్యారెక్టర్ ముందుకు వెళ్ళట్లేదు, సో ఇది కొంత కాబట్టి ముందుకు వెళ్ళట్లేదు, ఆగింది. రెండో క్యారెక్టర్ పట్టుకుంటా, వాటి గ్రోత్ చివరి దాకా రాసుకుంటా. ఇలాగే క్యారెక్టర్ గ్రోత్లో వస్తాయి కదా, ఈ క్యారెక్టర్ గ్రోత్లో ఈ క్యారెక్టర్ పాత్ర ఏంటి, సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్ అది. ఇప్పుడు థర్డ్ క్యారెక్టర్ ఫిఫ్త్ క్యారెక్టర్ వాళ్ళ సీన్ వస్తే వీడి థర్డ్ క్యారెక్టర్ థర్డ్ సీన్, ఫిఫ్త్ క్యారెక్టర్లో 6th సీన్ అనుకుంది. సో వీడి టైం లైన్ రాసుకుంటే రేపు పొద్దున ఫైనల్గా గీత రాసి ఆ గీత మీద ఈ టైం లైన్స్ అన్నీ డాట్స్కి పెట్టుకుంటే మన సింగిల్ లైన్ అంటే అయిపోతుంది. సో యాక్సిస్ 1, యాక్సిస్ 2, యాక్సిస్ టైం లైన్, ఫైనల్గా సింగిల్ లైన్లో ఈ డాట్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి. సో మన కథకి ఎలా చెప్తామంటే కొబ్బరి తాడు పేనుతాం కదా, పేరినప్పుడు 3 కలిపి పేనుతూ ఉంటాం. ఇంట్లో అమ్మ చెల్లెలకి జడేసేటప్పుడు 3 కలిపి జడేస్తుంది. అలా టైం లైన్ని యాక్సిస్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు 2 ఉంటాయి. ఒకటి అంటే ఒక విషయం తెలుసుకోవటం అనేది చదివి తెలుసుకోవటం సైన్స్, కొన్ని ఫీల్ అయ్యి తెలుసుకోవటం అంటే మనకు అనుభవరీత్యా. దీనికి ఒక చక్కని కొటేషన్ కూడా ఉంది, సైన్స్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్, ఆర్ట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఫీలింగ్. సో ఇదంతా ఈ యొక్క 5 C's కానీ, ఈ మ్యాథమెటిక్స్ కానీ, ఈ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ రాసుకోవటం కానీ, ఇదంతా స్వానుభవ రీత్యా వచ్చిందా లేకపోతే ఎక్కడన్నా చదివి నేర్చుకోవడంలో వచ్చిందా? ఏదైనా విషయం చెప్పండి. పరచూరు మురళి అని ఒక డైరెక్టర్, ఆయన పెద్దబాబు మంచి మనిషి, అధినాయకుడు బాగా. అవునవును. కొన్నాళ్ళు నేను అతనితో కలిసి రూమ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్లో ఆయన శరత్ గారి దగ్గర కోఆర్డినేటర్గా ఉండి అతను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడు. ఆయన ఒక కథకి ఏదో పని చేయమంటే ఫస్ట్ చాలా ఎట్లీ రోజున రాత్రి 12ంటికి బైక్ మీద అతన్ని ఎక్కించుకుని నేను వెనకాల ఉన్నాడు, నేను నడుపుతున్నా. పెట్రోల్ బంక్ దగ్గర, శ్రీనగర్ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర. తనకు గుర్తుండదు, ఛాన్స్ లేదు. దాని దగ్గర నేర్చుకోవాలని కుతూహలంతో క్రియేటివిటీ అంటే ఏంటన్నా అని నేను బైక్ ఫస్ట్ గేర్ వేసి క్లచ్ వదలటం చిరాకులో ఉన్నట్టు. క్రియేటివిటీ అంటే ఏంటి మే, అవసరం అన్నీ నేర్పిస్తున్నాడు. ఇది అంతే. ఈ యాక్సిస్లు వై యాక్సిస్లు అన్నీ నా అవసరం బట్టి నేర్చుకున్నది. అంటే నేను సిడ్ ఫీల్డ్ చదివాను, చాలా పుస్తకాలు ఈ స్క్రీన్ తర్వాత నాకు బొమ్మలూరు భాస్కర్ ద్వారా ఈ సిడ్ ఫీల్డ్ పుస్తకాల మీద మోజు పుట్టింది. తర్వాత గోపిమోహన్ గారు పుస్తకాలు తెప్పి చదువుతుండేవాడు. ఆయన కూడా బాంబే ఒకసారి వెళ్ళడం వెళ్తే పుస్తకాలు కొన్నాను. నాకు కొంత పుస్తకం చదివిన తర్వాత ఆ మిగతా పుస్తకం చదివే బద్ధకంలో ఉన్న పుస్తకాన్ని నెమరేసుకోవటంలో ఉన్న దీంట్లో మిగతా పుస్తకం చదవటం ఆపేసి ఇలా ఉంటుంది అనుకుని ఆ తర్వాత ఎప్పుడో 2 నెలల తర్వాత పుస్తకం చదివితే కొన్ని నేను అనుకున్నవే ఉండటం, కొన్ని వేరే ఉండటం అనిపించడం. ఆ తర్వాత నేను కాస్త ఈ మిడిమిడి జ్ఞానంతో చూసిన సినిమాల నుంచి ఎంఫసైజ్ చేసుకుని
కొన్ని సినిమాలు మనకు నచ్చకపోయినా బ్లాక్ బస్టర్స్ ఉంటుంది. కొన్ని సినిమాలు మనకి ఎంత నచ్చినా సరే సరస్వతి పలకదు. సో ఎందువల్ల ఏంటుందని అనుకోవటం. కొన్ని ఇప్పుడు నేను రాసిన సినిమాల్లో 90% ఫ్లాపులే, కొన్ని హిట్ అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు 90% ఫ్లాపులు అంటే ప్రపంచ సినిమా చరిత్రలో తీసిన 90% ఫ్లాపులే. అవునవును, అంతే కదా, నిజం. కరెక్ట్ కరెక్ట్. అందువల్ల కొత్త ఎవడు దీంట్లో ఇదేం ఎవరికైనా అంతే అది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు, బ్లాక్ బస్టర్ హీరోలు ఎందుకు ఉంటారంటే వాళ్ళకి 90% సక్సెస్ అవటం, అంటే మిగతా వాళ్ళు 1% యావరేజ్. సో ఇక్కడ నేర్చుకోవటం, మళ్ళీ నేర్చుకోవటం, ముందు నేర్చుకుంది వేస్ట్ అని తెలుసుకుంటూ నేర్చుకోవటం, ఇదే జరుగుతుంటుంది. ఇంకోటి, ఇప్పుడు కథ ఒక మ్యాగజైన్కో పుస్తకానికో రాసేసాం, ప్రింట్ అయిపోయింది, అయిపోతుంది. కానీ సినిమా కథ రాసేటప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక హీరోకి నెరేట్ చేయాలి, ఒకళ్ళు దర్శకుడు అనుకుంటే దర్శకుడికి చెప్పాలి, ఇప్పుడు మనం అనుకుంటే కనుక ప్రొడ్యూసర్కి చెప్పాలి, వీళ్ళందరికీ చెప్పి ఒప్పించాలి. ఈ ప్రాసెస్లో కథ ఏ రకంగా చెప్పాల్సి వస్తుంది? స్క్రీన్ ప్లేతో పాటు చెప్పాలా, డైలాగ్తో పాటు? లేదు జనరల్గా ఎటువంటి విధంగా కథలు చెబితే పాస్ అవుతూ ఉంటాయి? ప్రొడ్యూసర్కి ఖర్చు తక్కువ అన్నట్టు చెప్పాలి, హీరోకి ఖర్చు ఎక్కువ అవుతున్నట్టు చెప్పాలి, డైరెక్టర్ తీయడం ఈజీ అన్నట్టు చెప్పాలి. ఇది ఇప్పుడు కమర్షియల్కి ఇది జోక్ అనే విషయాన్ని మీరు ట్రిమ్ చేశారనుకోండి, ఇదే సీరియస్ మ్యాటర్ అనుకుంటారు. మ్యాటర్ ఏంటంటే ఎవరికైనా సరే ఇది కొత్త కథ అనిపించేది చెప్పాలండి. ఆ కొత్త పాయింటే కొంతమంది మేకర్స్ ఉంటారు, దిల్ రాజు గారు, అరవింద్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు, సురేష్ బాబు, వాళ్ళు ఎందుకన్నా వీళ్ళు సీనియర్స్. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బట్ నాకంటే వీళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళ పేరు కారణం అది. వీళ్ళు అశ్విని దత్ గారు ముఖ్యంగా, వీళ్ళు ఏంటంటే ఒక మంచి అనుభూతిని ఇచ్చే కథ చెప్పాలి అనుకునే ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఓకే చేస్తారు. అలాగే దర్శకులు రాఘవేంద్రరావు గారు ప్రధానంగా, ఆయన ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఆహ్లాదం, హ్యాపీనెస్. ఒక మనిషిని ఆనందపు సీసాలో పెట్టి ఏమంటారు దాన్ని జాడించినట్టే అలాంటి ఆనందాన్ని క్రియేట్ చేస్తాడు. సో ఒక్కొక్క దర్శకుడికి మనం కథ చెప్పేటప్పుడు అతను ప్రజలకి ఏమిద్దాం అనుకుంటున్నాడు, అతని షాప్లో ఏమిద్దాం అనుకుంటున్నాడు, అలా మనం తెలుసుకోకుండా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలకి సిద్ధహస్తుడైన శ్రీనివాట్ల దగ్గరికి వెళ్ళి ఏమండి ఇప్పుడు హారర్ సినిమా ఉంది, హారర్ దయ్యం, స్పై దయ్యం అవుతాడు సార్ అని చెప్తే స్పై దయ్యం అవుతాడు, ఎందుకు కామెడీ సినిమా చేద్దాం అంటే అంతే అంతే. సో ఏది రచయిత, నాకు ఒక రచయితలు ఎవరు ఉంటే డైరెక్టర్ కథ చెప్పాలనుకుంటే వీళ్ళు ఈ జోనర్ సినిమాలు ఇష్టపడతారు, వీళ్ళకి యూఎస్పీ ఇది. డైరెక్టర్స్ యూఎస్పీ ఉంటుంది, రైటర్స్ యూఎస్పీ ఉండక్కర్లా, డైరెక్టర్స్ యూఎస్పీ ఉంటుంది. అలాగే ప్రొడ్యూసర్స్ యూఎస్పీ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఏం ఫీల్ అవుతారంటే హోల్సమ్ ఎంటర్టైనర్స్ ఫీల్ అవుతారు. ఎందుకు హోల్సమ్ ఎంటర్టైనర్స్ ఫీల్ అవుతారు? హోల్సమ్ అంటే అందరూ చూడదగ్గ సినిమా, అందరూ చూడదగ్గ అంటే ఎక్కువ మంది చూడదగ్గ సినిమా, ఎక్కువ మంది అంటే ఎక్కువ టిక్కెట్ల సినిమా, ఎక్కువ మంది ఇంటిల్లిపాదికి చూడాలి. అంటే పిల్లలు చూడాలి, తల్లులు చూడాలి, ఆ తల్లులు మొగుళ్ళు చూడాలి, ఆ మొగుళ్ళని పుట్టిన తాతలు చూడాలి, ఇంత బ్యాచ్కి చూడాలంటే బొమ్మరిల్లు, కలుస్తుందండ్రా, వర్షము, గీత గోవిందం, ఇలాంటి సినిమాలు. కరెక్ట్. సో ప్రొడ్యూసర్స్ కట్ చెప్పేటప్పుడు హోల్సమ్ ఎంటర్టైనర్ వాడు వెతుక్కుంటాడు, ఇంకా డైరెక్టర్ పెడితే బాగుండే, హీరో అతను అయితే బాగుండు, అంటే ఆ ప్రొడ్యూసర్ గారు ఓకే అన్నారండి, అదేదండి ఒక పద్ధతి. సో హీరోలకు చెప్పాలంటే హీరో ఇమేజ్ని మరింత పెంచే కథ అయితే హీరో తన ముందు సినిమా కంటే ఈ సినిమా వల్ల తన కెరీర్కి ఉపయోగపడింది, ఎందుకంటే ఇది రన్నింగ్ రేస్. కరెక్ట్. ఈ పాత్ర నేను ఎప్పుడూ చేయలేదు. రెండే హీరోలకు చెప్పాలంటే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మునుపు ఎప్పుడూ చేయలేదు, ఇది చేస్తే నాకు కొత్త. శివ చేసిన వ్యక్తికి అన్నమయ్య చేయాలంటుందా లేదా? అయిపోయింది ఖచ్చితంగా. అవును, వేరియేషన్. ఇప్పుడు ధ్రువ చేసిన వ్యక్తి రంగస్థలం ఆఫర్ అంటే ఎస్, ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజ్. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళే ఆ నటులే ఎక్కువ కాలం మన్నుతారు, నేను ఈ క్యారెక్టర్ని మునుపు ఎప్పుడూ చేయలేదు, ఈ క్యారెక్టర్ చేస్తే నేను చేసి నిరూపించుకుంటాను అని ఛాలెంజ్గా తీసుకునే వాళ్ళు నిజమైన హీరోలు. కరెక్ట్. సో వాళ్ళకి నేను ఛాలెంజ్ ఇచ్చే క్యారెక్టర్ ఇస్తే ఎస్ నాకు ఈ క్యారెక్టర్ బాగుంది. సో ఇంకా ఆ తర్వాత ఏంటి,
క్యారెక్టర్ నచ్చేసిన తర్వాత ఏమంటే కాన్ఫ్లిక్ట్ మంచి వలన పెట్టండి, ఆ కాజ్ బాగాలేదు సార్, ఈ క్యారెక్టర్కి ఈ కాజ్తో అలా అవుతుంది డిస్కషన్స్లో వెళ్తాయి. సో హీరో కథ చెప్పాలంటే క్యారెక్టర్ చెప్పాలి, అదిరిపోయింది క్యారెక్టర్ నుంచి. ప్రొడ్యూసర్ చెప్తే కదా, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలంటే హోల్సమ్ ఎంటర్టైనర్ అండి, ఈ సినిమా చేస్తే అబ్బా అద్భుతం. డైరెక్టర్ అంటే అతను ఇంతకు మునుపు తీసిన కథలో అతని టేస్ట్. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఒక రకంగా మీరు డైరెక్షన్ ఇచ్చారు కంప్లీట్గా. అంటే స్టోరీ అనేటువంటిది ఎలా చెప్పాలి, ఎన్ని పారామీటర్స్ని మైండ్లో పెట్టుకుని చెప్పుకోవాలి అనేది తేలిక అవుతుంది, ఖచ్చితంగా తెములుతుంది. ఖచ్చితంగా. ఇది ఇందాక మీరు చెప్పిన దాంట్లో శ్రీను వైట్ల గారి పేరు ఎత్తారు, అది ఎత్తగానే ఒకటి గుర్తొచ్చింది. కింగ్ సినిమా డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అంటే ఎవర్ గ్రీన్. మీమ్స్కి ట్రోల్స్కి కూడా అందులో బిట్స్ వాడుతూ ఉంటారు. ఆ బ్రహ్మానందం గారి సీన్ కానీ, ఏది మన ఖైరతాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్ సీన్ కానీ, అలాగే అక్కడ పాడుతుంది ఇక సీన్ కానీ, ఇవన్నీ కూడా మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఆ డైలాగ్ రాసింది మీరు. ఇప్పుడు ఇన్నాళ్ల పాటు ఆ సీన్స్ అన్ని ఎవర్ గ్రీన్గా ఉండటానికి గల క్రెడిట్ మీరు తీసుకుంటారా, శ్రీను వైట్ల గారికి ఇస్తారా, బ్రహ్మానందం గారికి? శ్రీను వైట్ల మొత్తం 100%. శ్రీను వైట్ల గారి ఫార్ ఎక్సలెన్స్, ఎక్స్ట్రాడినరీ కామెడీ. ఒక విషయం చెప్పనా మీకు, కింగ్ సినిమా కథ నేను మొదట ఊటీలో విన్నాను. మే 2వ తారీఖు 2008. ఓకే, అప్పుడు ఎందుకంటే మే 1వ తారీఖు పరుగు రిలీజ్ అయింది. పరుగు రిలీజ్ అయిన సాయంత్రమే ఫ్లైట్ ఎక్కి నేను గోపిమోహన్ గారు ఊటీలో కథ చర్చలకి వెళ్ళి, అక్కడ ఆల్రెడీ కోనగిరి గారు వేరే పనులు ఉన్నారు. గోపిమోహన్ గారు మంచం మీద, ఇద్దరం ఒకటే మంచం మీద పడుకుని దుప్పటి కప్పు చల్లో మేలో కథ చెప్పాడు. ఆయన చెప్పంగానే అసలు ఫుల్ ఎక్సైట్ అయ్యాడు, భలే ఉందండి. వాళ్ళిద్దరి కథ, గోపి గారు అండ్ కోనగిరి. అప్పటికి ఇంకా సెకండ్ హాఫ్ లేదు, ఫస్ట్ హాఫ్ ఉంది, ఐడియా ఉంది అని చెప్పారు. అతను చర్చించుకుంటున్నాం. శ్రీను వైట్ల గారి తర్వాత ఆయన వచ్చారు, ఆ తర్వాత జరిగింది కదా. ఫస్ట్ బ్లాక్లో ఈ ట్రాక్ ఉంది, ఇలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టరు ఇలా 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 కథ చెప్పారు. ఆ తర్వాత శ్రీను వైట్ల గారు, నేను ఆయన ఆఫీస్ ఉండేది ఇక్కడ శ్రీనివాస్ కాలనీలో. ముందు షెడ్యూల్ తీసి ఫస్ట్ షెడ్యూల్ తీసిన సీన్లు అవే. ఆ బ్రహ్మాండ ట్రాక్ అని ఫస్ట్ షెడ్యూల్ తీసాను. ఆ బొట్టు సీన్ భలే ఉందంటే మత్సరం నుంచి వచ్చిందండి బొట్టు సీన్ అని చెప్పండి. ఆ తర్వాత ఆ జయసూర్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పేరు మంచిది పెట్టాలంటే నేను క్రికెట్ ప్లేయర్ల పేర్లు చెప్పాను. దాన్ని సనత్ జయసూర్య. ఆ తర్వాత నేను శ్రీను వైట్ల గారు 3-4 వర్షన్స్ రాయించాను అని చెప్పి. ఆ తర్వాత ఫైనల్ వర్షన్ ఆయన రాస్తాడు. ఇప్పుడు 3-4 వర్షన్లు పెట్టుకుని ఆయన ఫైనల్గా ఆయన కూర్చుంటాడు. సో రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరూ బాగా అవుతుంటే బాగుంటుంది కదా. ఖచ్చితంగా మీరు ఇప్పటికే అడిగారు. కరెక్ట్. బట్ శ్రీను వైట్ల గారు ఈజ్ డైరెక్టర్ ఫార్ ఎక్సలెన్స్ when it comes to ఎంటర్టైన్మెంట్, మెయిన్లీ హోల్సమ్ ఫిల్మ్స్. కరెక్ట్. ఇప్పుడు కథ మాటలు రెండు మనం ఆడుకున్నాం. దర్శకత్వం విషయానికి వస్తే మీకు చాలామంది హీరోలతో పరిచయాలు ఉన్నాయి, అలాగే చాలామంది ప్రొడ్యూసర్స్ తోటి పరిచయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇన్నేళ్ల కెరీర్లో 2 సినిమాలే దర్శకత్వం వహించడం గల కారణం ఏంటి? సింపుల్ అండి, నాకు ఎగ్జైట్ అయితేనే ఆ కథని నేను చెప్తాను అనుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ కెరీర్ ఓరియంటెడ్గా డైరెక్షన్ ఎప్పుడు నేను తీసుకోవాలి. అది కెరీర్ ఓరియంటెడ్గా అంటే, కెరీర్ అంటే ఏంటి, ఈ పని చేసి డబ్బు సంపాదించడం. దానికి ఈ పని చేసి డబ్బు సంపాదించడానికి రచననే ఎన్నుకున్నాను. కరెక్ట్. నేను ఫస్ట్ బస్సు దిగినప్పుడు నేను ఏమనుకున్నానంటే, దోమలగూడలో ఉండేవాడిని. ఈ ఇంటర్వ్యూ చూసి మా ఫ్రెండ్స్ కూడా గుర్తుంటుంది. బీవీఎస్ రవి ప్రముఖ రచయిత అని బోర్డు పెట్టుకోవాలి ఇంటికి ముందు అనుకునేవాడిని. ప్రముఖ రచయిత కదా. నేను డైరెక్షన్ చేసిన 2 సినిమాలు ఆ రోజుగా కొత్త కథలు అనుకుని, ఈ కథని నేనే చెప్పాలి, ఈ కథని వేరే దర్శకుడు ఇస్తే అతను ఒప్పుకోడు, ఎందుకంటే ఈ కథ లాంటి కథ ఇంతకుముందు రాలేదు కాబట్టి ఈ కథని ఎవరికైనా డైరెక్టర్కి చెప్తే ఇదేదో కొత్త, దీని మీద రకరకాల డౌట్లు వస్తాయి దీనికి. నేనైతే కన్విక్షన్తో చెప్తాను అనుకున్నా, అందుకని చేశాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి కన్విక్షన్తో వచ్చే కథ ఒకటి రెడీ అయింది. సో మళ్ళీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వెరీ గుడ్. ఇప్పుడు కథ, మాటలు, దర్శకత్వంతో పాటు నటన కూడా అడపాదడప నటిస్తున్నారు ఈ మధ్య. మొన్న ధమాకాలో క్యారెక్టరు, మలక్పేట మల్లేష్ క్యారెక్టరు, అలాగే ఇప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య,
సో ఏంటి ఇప్పుడు ఇటువైపు కూడా కొంచెం సీరియస్గా తీసుకునే ఆలోచన ఉందా? సీరియస్ అనే పదాన్ని నేను అంత సీరియస్గా తీసుకున్నాను. పెద్ద అదొక ప్రాబ్లం నాకు. ఎందుకంటే అసలు రవితేజ గారి వల్ల నేను యాక్టర్ అయ్యాను. నేను ఇంతకుముందు ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం చేసిన తర్వాత కూడా కానీ క్రాక్ సినిమాకి గోపి మల్లినేని గారు రవితేజ గారు అనుకుని ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వటం జరిగింది. అది అసలు నేను అది వర్కౌట్ అవుతుందని ఏమనుకోలే. ఇంత పెద్ద రవితేజ గారి సినిమా, శృతి హాసను, సముద్రకని, వరలక్ష్మి, శరత్ కుమార్, మనం ఎక్కడికి కనిపిస్తాం, ఇది అక్కడెక్కడ వస్తాం. అది కూడా కామెడీ. నేను చేసేటప్పుడు నేను పెద్ద కామెడీకి ఫీల్ అవ్వలేదు. అది అదృష్టం పలికింది, బాగా పలికింది. కరెక్ట్. పలికిన తర్వాత రవితేజ గారే మళ్ళీ ధమాకాలు చేయించారు నా చేత. అది చిన్న క్యారెక్టర్ ఆయన వచ్చాడు, ఆయన బెజవాడ ప్రసన్న కుమార్ గారు వచ్చి ఆ కలిసి చెప్పారు. నేను పంచలేవి బాగున్నాను అనుకున్నాను. కాకపోతే ఐ హ్యావ్ టు గ్రేట్ క్రెడిట్ టు త్రినాథరావు నక్కిన. ఆయన ఎలా చేయించుకున్నారో వన్డేనే చేసాం సీన్. బట్ ద వే హీ గైడెడ్ మీ టు డూ దట్ క్యారెక్టర్ నాకు బాగా వర్కౌట్ అయింది. వెరీ వెరీ హ్యాపీ. అలాగే చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ ఆయన వాల్టేర్ వీరయ్యతో చేయించారు. మళ్ళీ గోపి నిర్మల్ క్రాక్తో ఆయన బాలకృష్ణ గారితో చేయించాడు. ఇద్దరు బాలకృష్ణ గారితో చిరంజీవి గారితో చేశారు. ఆయన వాళ్ళతో మహానటులతో చేయటం ఇట్ ఇస్ ఎ గ్రేట్. నేను ఒక మ్యాటర్ విన్నాను నేను, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. నిజమేంటి? మీరు బస్సు దిగి ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ వచ్చినప్పుడు యాక్టర్ అవుదామని చెప్పని వచ్చి ఫోటోని ఒక డైరెక్టర్ కూడా పంపించి అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారట మీ ఫోటోతోటి. అదే దానికి రీజన్ ఉంది. నిజమేనది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమే. ఆ ఫోటో నేను ఎవరికి ఇచ్చానంటే జోగినాయుడు గారికి ఇచ్చాను. ఎవరికి మన ఇచ్చానంటే చంద్రలేఖ సినిమా టైంలో కృష్ణవంశీ గారికి మన ఇచ్చాను. ఓకే. నేను యాక్చువల్గా వచ్చింది ఇక్కడికి రైటర్ అవుదామని, పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర అసిస్టెంట్గా చేరడం. అప్పుడు పోసాని గారి అపాయింట్మెంట్ కూడా దొరకట్లా. ఆయన బిజీ, చాలా బిజీగా ఉన్నాడు. పొద్దున వెళ్తే సరే రేపు రావే అంటారు, సాయంత్రం మళ్ళీ రేపు దాకా సాయంత్రం ఖాళీ కదా. పొద్దున్న సాయంత్రం కంప్యూటర్ కోచింగ్ చేరేవాడిని, అది ఊరికే గాలి కబుర్లకి అయితే. పొద్దున్న సాయంత్రం ఏం చేయాలి తెలియక నాకు విజయవాడలో ఒక ప్రోగ్రాంలో నాకు జోగినాయుడు గారు, లక్ష్మీపతి, చిత్తజోలి లక్ష్మీపతి గారి టీవీ వీళ్ళు పరిచయం అయ్యారు. నేను ఆయన పేజర్ నెంబర్ పట్టుకున్నప్పుడు జోగినాయుడు గారు, ఆయన ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి కృష్ణవంశీ గారిని కలవాలండి అంటే దేనికని అడిగాడు. యాక్టర్ అని చెప్పాను. ఎందుకంటే నేను రైటరే, కానీ పోసాని కృష్ణముల గారి దగ్గర రైటర్ ట్రై చేస్తున్నాను. ఈ కృష్ణవంశీ గారిని కూడా పరిచయం చేసుకోవాలి. అప్పటికి ఆయన 3-4వ సినిమా అది సింధూరం, బాగా పిచ్చ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్గా ఫీల్ అవుతుంది. చెప్పి ఆయన ఫోటో తీసుకురామంటే నాంపల్లికి వెళ్ళి 2 అందమైన ఫోటోలు తీసుకున్నాను. ఆయన చూసాడో చూడలేదు తెలియదు నాకు కృష్ణవంశీ గారు. బట్ నాకు అదొక ఎక్స్పీరియన్స్. మీటింగ్ అయిందా? మీటింగ్ అవ్వలేదు. బట్ అది ఏమైందంటే విచిత్రం చూడండి. అది చివరికి ఫోటోలు తీసుకోవాలి, ఫీల్ వెళ్ళినా లేదా 100,000 ఫోటోలు వచ్చింది. దాంట్లో నా ఫోటో పైకి మొహం మీద మార్చున్నాడు, పక్కన పడేసి ఉంటాడు. ఆ సినిమా ఓపెనింగ్కి పోసాని కృష్ణమూర్తి గారు నన్ను కారులో ఎక్కించి తీసుకెళ్ళాడు సంజయ్ పార్క్లో. నేను దూరం నుంచి చూసాను కృష్ణవంశీ ఈయన్ని, కృష్ణవంశీ గారిని. వాళ్ళు అది విచిత్రంగా జరిగింది. చూసారా, నేను వెళ్ళాలనుకున్న వేషం కోసం. తర్వాత ఖడ్గన్ టైంలో నాకు కృష్ణవంశీ గారు పరిచయం అయ్యారు. సో ఆ సినిమా నుంచి ఆ తర్వాత నేను విజయశాంతి గారితో సినిమా చేశాను, నాయుడమ్మ అని. ఓకే. నేను రైటర్ దానికి. శివనాగేశ్వరరావు గారు దానికి? మాధవ్ సాయి గారు. ఓకే. దానికి నాయుడమ్మ చాలా మంచి సినిమా అండి, నాకు చాలా ఇష్టమైన సినిమా. వర్కౌట్ అవ్వలేదు కానీ వెరీ వెరీ క్లోజ్ టు మీ. దాంట్లో విజయశాంతి గారితో కలిసి చేశాను. ప్రభుదేవ హీరో, ఇంకో హీరో. ఆ తర్వాత మళ్ళీ ఇదే క్రాకే. జోగినాయుడు గారిని మీరు ఫస్ట్ కలిసినప్పుడు, ఎవరండి? జోగినాయుడు గారిని కలిసి అన్నారు కదా, ఏంటి అసలు హౌ ద జర్నీ స్టార్టెడ్? అసలు కలిసినప్పుడు ఫస్ట్ అంటే అప్పుడు యూఆర్ నాట్ బీవీఎస్ రవి, యూఆర్ నాట్ నోన్ టు ఎనీవన్, ఎలా పరిచయం చేసుకున్నారు? జెమినీ టీవీ వాళ్ళు యాంకర్లు కావాలను అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారండి విజయవాడలో ప్రెస్ క్లబ్లో. వీళ్ళందరికీ ఇంటర్వ్యూ, నేను కూడా వెళ్ళాను. నాకేంటి ముందు హైదరాబాద్ చేరాలి, హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి కావాలంటే, యాంకర్లు కావాలంటే అదొక కావాలనే కదా, ఏదో ఒకటి కావాలనే కదా. కావాలని కార్యక్రమంలోకి కావాల్సి వస్తానేమో అని చెప్పి వెళ్ళా. వస్తే అక్కడ ఈయన జడ్జి అయితే 3 రోజులు పరీక్షలు పెడతాము, 3 రోజుల తర్వాత చీఫ్ గెస్ట్ వస్తాడు, వాడు వచ్చి మీకు సర్టిఫికెట్లు ఇస్తాడు అన్నారు. ఆ చీఫ్ గెస్ట్ రఘు కుంచే. సో 3
రోజుల తర్వాత చీఫ్ గెస్ట్ గారి కోసం ఎదురు చూస్తుంటే ఆ 300 మంది 400 మంది వచ్చారు యాంకర్ యాక్టింగ్కి. దాంట్లో 10 మందిని సెలెక్ట్ చేసేదాన్ని నేను లేను. నేను అక్కడ స్కెచ్ చేశాను, ఎట్లాగైనా ఇది ఇవ్వాలని చెప్పి నేను వెళ్ళిపోయా. 10 మందే కదా మీరు ఎవరన్నాడు, పిలిచారు కదండి అన్న. పిలిచారండి, నేను ఎందుకు పిలిచారండి? నేను పిలిచారండి, ఇప్పుడు పిలవలేదంటే గొడవ పెట్టా. బెజవాడలో ఏంటి రౌడీజన్ రుబాబు చేసి వీళ్ళు బాబు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ అమ్మాయి ఎవడు ఒకటి తీసేలేదు పెట్టేది లేదు వాళ్ళు సరిపోవాలి. ఆ 11వ వాడిని నేను. ఓకే, 11వ 10 మందిలో లేను నేను. ఆ 11వ వాడికి దూరా. అంతా రుబాబు తెలుసు కదా సెక్షన్, రుబాబు సెక్షన్. లోపలికి వెళ్ళి నుంచున్నా. ఈ లోపల చిత్తతల్లి లక్ష్మీపతి గారు ఏంటి రైటర్లు కావాలని చిన్న సెటప్ పెట్టాడు. ఇదేమో ఐలాపురం హోటల్లో, ఇదేమో ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఇది యాంకరింగ్కి ఇచ్చి మళ్ళీ దీంట్లోకి వచ్చి రైటర్స్ దాంట్లో చేరా. రైటర్స్ చేస్తే ఏదో కథ రాయమని రాసిచ్చా. ఆయనకి నచ్చలేదు, హైదరాబాద్ వేసాను. సరే ముందు యాక్టింగ్ దాంట్లో చేసేటప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. సర్టిఫికెట్ ఇస్తే అది కూడా అదే కింద ఉంటుంది కాన్ఫరెన్స్ హాల్ దాంట్లో పెట్టారు. రఘు కొంచెం ఫోటో ఝాన్సీ ఇచ్చింది నాకు, ఆవిడ ఇచ్చింది. ఓకే ఓకే, దాకా ఉండదు మా ఇంట్లో ఫోటో. ఆవిడ ఫోటో తీసుకుని ఇప్పుడు అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, అందరూ ఎవరిదారిని వెళ్ళిపోతారు కదా. ఈయన ఒక్కడే గోడ మీద ఒక కాలు పెట్టుకుని ఇట్లా సీరియస్గా ఆయనే కృష్ణవంశీలాగా ఉన్నాడు ఆయన. నేను ఆయన మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటే పాపం నాకు నెంబర్ ఇచ్చాడు పీజీ. ఆ ధైర్యంతో హైదరాబాద్ వచ్చాను. నాకు అప్పుడు పోసాని కృష్ణమురళి గారి దగ్గర కొరటాల శివ నన్ను చేర్పిస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. వస్తే పోసాని గారు 2 రోజులు పలకరించాడు. ఆ తర్వాత వీటేంటి సినిమా ఇంజనీరింగ్ చదివాడు, అమెరికా పోతాడు అనుకుంటే సినిమా పిచ్చి తిరుగుతున్నాడు, వీటి ముందు అవాయిడ్ చేయాలి, మనం 4 రోజులు టెస్ట్ చేద్దాం అని చెప్పి తర్వాత చూద్దాం అనేవాడు. తర్వాత చూద్దాం అంటున్నాడు. మనం ఏమో అసలు రాగానే ఈయన దగ్గర అసిస్టెంట్గా చేరుతాం, ఆ తర్వాత ప్రభ స్టార్ట్ అవుతాం అనుకున్నాం. మనం ఇక్కడ ప్రభా లేదు, రమాప్రభ లేదు, ఎక్కడ కూడా బాబు అని చెప్పి ఈ లోపల ఈయన పేజర్ ఉండటం వల్ల ఈయనతో స్నేహం చేస్తే చాలా ధైర్యం ఇచ్చాడు జోగినాయుడు గారు. చాలా ధైర్యం ఇచ్చాడు. ఆయన ఇంటికి పిలిచాడు. అసలు ముందు ఇక్కడ నెమ్మదిగా ఒక సర్కిల్ ఫామ్ అవడానికి ధైర్యం వచ్చింది. నేను వాళ్ళు కబుర్లు చెప్పుకోవచ్చు ముందు అనేది అర్థమైంది నాకు. అంతా పోసాని గారు బ్లెస్సింగ్స్. అంటే మీరు అంతా చెప్తుంటే నాకు చాలాసేపు, అంటే చివరి చెప్పే ముందు వరకు ఇది మనీ సినిమాలో తనిఖీల భరణ్ గారి క్యారెక్టర్ లాగా అనిపించింది నాకు, జోగినాయుడు గారు. కానీ అది కాదని క్లైమాక్స్ అర్థమైంది. ఎందుకు ఎక్కడో ఫస్ట్ నాకు ఇప్పటికీ చెప్తాను నేను, ఎప్పుడు కలిసా అంటే ఇక్కడ అమీర్పేట బాటా షోరూమ్ ఉందా, బాటా షోరూమ్ అది ఎదురుకుండా కెఫే ఉండేది. కెఫే ఇరానీ కెఫేస్ ఉండేవి కదా, దాంట్లో 3వ బెంచ్లో కూర్చున్నాం అటు ఇటు, కటింగ్ చాయ్ 2 సమోసాలు తింటూ. ఫస్ట్ మీటింగ్ నాకు తెలిసే మొట్టమొదటి సినిమా యాక్టర్ ఆయనే, జోగినాయుడు గారు. అదే చాలా ఇంకా పోసాని కృష్ణమురళి గారి దగ్గర నాకు ఇంకా ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇది పోసాని గారు రైటింగ్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఏదంటే టెంపో. ఆయన సక్సెస్ టెంపో అండి, స్పీడ్. కథలో ఎంత డెప్త్ ఉంది, క్యారెక్టర్లో ఎంత డెప్త్ ఉంది, కథ కరెక్టా రాంగ్ కథ, సినిమాటిక్ కథ లేకపోతే రియలిస్టిక్ స్టోరీనా, కన్వీనియంట్ సీన్లా లేకపోతే చాలా శోధించి రాసుకున్న సీన్లా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన కథలో టెంపో ఉంటుంది. అంటే ఈ లాజిక్కి అందని, లాజిక్ కనుక్కొని, లాజిక్ అక్కర్లేని, డ్రామాలో రైట్ రాంగ్ ఆడియన్స్ వ్యత్యాసం వెతుక్కోలేని టెంపో. కొంతమంది మాట్లాడుతుంటే అర్థం లేని మాటలు కూడా అందంగా కనిపిస్తుంది. దాని కారణం చెప్పే విధానంలో ఉన్న లయబద్ధత, రథం. పోసాని గారి స్క్రీన్ ప్లేలో రైమన్ రథం ఉంటుంది, నాకు అందుకని ఇష్టమైన. దట్ ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీరు వినగలుగుతున్నారంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఖచ్చితంగా తూకం కరెక్ట్. ఇప్పుడు 20 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సక్సెస్లు వచ్చినా కూడా, ఆ రోజు జోగినాయుడు గారిని కలిసి ఇప్పటికి 25 ఏళ్ళు అయింది. ఓకే, అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా కూడా సక్సెస్ సాధించకుండా ఉన్నవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. అంటే వాళ్ళకి అడపాదడప 1-2 సక్సెస్లు వచ్చినా కూడా ఆ సక్సెస్ తోటి అల్లుకుని వెళ్ళలేకుండా ఆగిపోవటం, అలాగే పిఆర్ అనేది డెవలప్ చేసుకోలేకపోవటం, ఈ కారణాల వల్ల ఎక్కువగా స్టాగ్నేట్ అయిపోతారు చాలామంది. కొంతమంది అసలు ఎక్కడ కూడా అకౌంట్లు లేకుండా ఉంటారు లెక్కల్లో. కానీ మీలాగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా అరుదు. దీనికి కావాల్సినటువంటి ట్రైట్స్ ఏమిటి సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ పాటు ఉండాలంటే?
నేను ఎందుకు ఆలోచిస్తానంటే నేను చెప్పే ప్రశ్న నేను చెప్పే సమాధానం ఎక్కువ మందిని నొప్పించుకోవడం అనేది ఆలోచిస్తాను. సక్సెస్ ఫెయిల్యూరు ఇవన్నీ అందరికీ వస్తాయి. బ్యాంక్ ఉద్యోగికి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, పోస్ట్ మ్యాన్కి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, లెక్చరర్కి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, టీచర్కి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. వెళ్తుంటారు ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్జిఓలకి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, వెళ్తూ ఉంటాయి. మనం అలా కెరీర్ని తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలో కెరీర్ని కూడా ఎక్కువ కాలం ఉంటాం. సక్సెస్ వస్తే పొంగిపోయి తాగి తందనాలాడి అంతటా వాళ్ళు లేడనుకుని, ఫెయిల్యూర్ అయిపోతే నాకంటే ఎలా వాళ్ళు లేడనుకుని దిగదారిపోయి అంత ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తే మనం ప్యాకప్ అవుతాం. ఆ సక్సెస్నే పట్టుకుని నేను ఆ రోజు తెలిసాను తెలుసా, నేను ఎంత పీకానో తెలుసా అని కనిపించిన వాడికి, కనపచ్చని వాడికి, అడిగిన వాడికి, పరిచయం ఉన్నవాడికి, లేనివాడికి పెళ్ళాంతో పనులు చేయించి పిల్లల్ని బానిసలుగా చూస్తూ ఆ రోజు సక్సెస్ కొట్టాను, జెండా పార్టీ అని రోజు ఎవరెస్ట్ ఎక్కంటే జంక్సింగ్ ఆరోగ్యం అన్నం బెటరు. అలాగే ఓడిపోతే కూడా ఇంకా నేను ఎవడు నన్ను పిలవడు, నన్ను ఎవడు పట్టించుకోడు, నన్ను ఎవడు మాట్లాడు, ఆ రోజు నన్ను చూసి కూడా తలదిప్పుని వెళ్ళిపోయాడంటే నా ఫెయిల్యూర్ వల్లే, వాడు నాతో మాట్లాడలేదంటే దీనివల్లే అని చెప్పి ఈ ఫెయిల్యూరే ప్రతిదానికి కారణం అనుకుని ఫీల్ అవ్వడం, అది లాంజివిటీని ఇవ్వదు. సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టి పని చేసుకుంటూ వెళ్తే లాంజివిటీ ఉంటుంది. ఒకసారి మీరు అన్నారు ఇంకా ఎవరిని కలవకపోవడం అనేది కలవటం సైకలాజికల్ ట్రైట్. కలిస్తే వాడు ఎలా మాట్లాడతాడు, ఓకే, కలిస్తే వాడు మనని గుర్తిస్తాడా లేదా, కలిస్తాక వాడు మనే మాటలకు మనం నొచ్చుకుంటామా లేదా, కలిసినప్పుడు వాడు మనని తేలిగ్గా చేస్తాడేమో, వాడు నాకు సక్సెస్ వచ్చినప్పుడేమో అలా మాట్లాడాడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అలా మాట్లాడాడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటి ఇలా మాట్లాడితే నా ఫెయిల్యూర్ వల్లేమో, అన్నీ నా 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 అనే ఇగో వల్లే చాలా మందిని కలవరు, చాలా మందితో మాట్లాడరు. ఇగో ఇష్యూస్ వల్ల చాలా మందితో కనెక్ట్ అవ్వరు. ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను ఎందుకు కలవట్లేదంటే వాడు అలా మాట్లాడతాడు. మాట్లాడి నువ్వు పిసుకున్నావు అంటే నువ్వు హర్ట్ అయ్యండి ఇగో అన్నట్టే కదా. కరెక్ట్. నేను అడిగితే వాడు ఏమనుకుంటాడు, వాడికి పని లేదు కాబట్టి అడిగాడు అనుకుంటాడు. నాకు పని లేదనుకుంటాడా అంటే నాకు పని లేదనుకుంటాడు వాడు. తేలికైపోతానా, వాడి దృష్టిలో నేను ఏమలా ఉంటాను, వీళ్ళ దృష్టిలో నేను ఏమైపోతాను, వాళ్ళని ఏమనుకుంటాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి తేలిగ్గా మాట్లాడుకుంటారేమో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఎలా మాట్లాడుకుంటారు, నేను రాకముందు నా గురించి ఎలా మాట్లాడుకుంటారు, నన్ను వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అని నేను నాలో ఉన్న ఇగో పదార్థమే మనుషులతో కలవనీయకుండా ఆపుతుంది. గతంసారి కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యా నేను అనుకోవడం వల్ల నెక్స్ట్ సారి కలవనివ్వదు. నేను అవేం పెట్టుకున్నాను. సూపర్. ఇంకోటి, పని కోసమే కలవక్కర్లా, కలిస్తే పని పుడుతుంది. పని పుట్టకపోయినా కలుస్తూ ఉంటే ఆ కలవడం వల్ల ఇండైరెక్ట్గా కూడా పని పుట్టచ్చు. కరెక్ట్. ఇది ఏంటిది, విద్వత్ అమ్ముకునే వ్యాపారం సినిమా ఇండస్ట్రీ. అంతేగా, ఎవరైనా అంతే. కాన్స్టెంట్గా విద్వత్ అమ్ముకోవాలి, కాన్స్టెంట్. ఒకసారి ఏపీపీఎస్సీ పరీక్ష రాస్తే రిటైర్మెంట్ అనేది వచ్చే ఉద్యోగం కాదు ఇది. రోజు ఏపీపీఎస్సీ పరీక్ష రాయాలి, రోజు యూపీఎస్సీ పరీక్ష రాయాలి, రోజు బిఎస్ఆర్బి రాయాలి, రోజు ఆర్ఆర్బి రాయాలి, రోజు విద్వత్ అమ్ముకునే కార్యక్రమం ఇది. డైలీ హంట్. సో డైలీ మన విద్వత్తును పెంచుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, వాడు అమీర్పేటలో ఒకసారి సర్టిఫికేట్ తీసుకొస్తే వాడు పనికి అవుతుంది, మళ్ళీ కొత్త సర్టిఫికేట్ వచ్చింది అంటే మళ్ళీ అమీర్పేట వెళ్ళాలి వాడు. కరెక్ట్. సో అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే మనం కూడా సినిమా ఇండస్ట్రీలో అప్డేట్ అవుతూ ఉండాలి, మనం అప్డేట్ అయినట్టు ప్రదర్శిస్తూ ఉండాలి. ఆ ప్రదర్శన వాడు ముగ్ధుడు ఉండాలి, వాడు ముగ్ధుడే 10 మందికి చెప్పాలి. దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ జర్నీ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జిస్టెన్స్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పిస్కోట్. కరెక్ట్. బాగుంది. ఫిల్మ్ మేకింగ్ వద్దాం ఒక్కసారి. మళ్ళీ కథ, స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నాం, అంతా అయ్యింది. దీన్ని తెర మీదకి తీసుకెళ్ళాలి, పేపర్ మీద ఉన్నదాన్ని తెర మీదకి. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్ ఏమిటి, ఎలా ఉంటాయి? It all boils down to the ability of convincing the 23 other crafts. నేను కలగంటాను సార్. ఆ కళలో ఆకాశహారమీలు ఉంటాయి, అందమైన దుస్తులు వేసుకున్న మగవాళ్ళు ఉంటారు, విచిత్రమైన కార్లు ఉంటాయి, ఎన్నో రకాల ఫలాలు పుష్పాలు రికార్డు ఉంటాయి. సో వీటన్నిటినీ నేను చూసేసాను. నేను చాలామందికి చూపిద్దాం అనుకున్నాను.
చూసిన నేను చూపిద్దాం అనుకునే వాళ్ళకి మధ్య ఈ కళ నిర్మాణపు ఇతరత్ర శాఖలు ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ఈ బొమ్మ నేను చూపించగలిగితే నేను చూసిన కళ కరెక్ట్గా బొమ్మ మీద ఎక్కుతుంది, తెర మీద ఎక్కుతుంది. ఆ మిగతా 23 క్రాఫ్ట్స్కి ఎంత అందంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. చెప్తే జనరేషన్ లాస్ట్ కాకుండా ఎక్కుతుంది. ఓకే. నేను చాలామంది అంటారు ఆ కథ ఏముందండి, బొమ్మే కదా, కథ ఏదైనా ఆడుతూ చెప్తుంటాడు, ఎన్నో క్రాఫ్ట్స్ కలిస్తే నీ సీన్ పేపర్ ఇంత బాగా వచ్చింది అంటుంటారు. అసలు నేను సీన్ పేపర్ ఏం ఊహించుకుని రాశానో తెలుసు. కరెక్ట్. సో ఆ దర్శకుడి ప్రతిభ ఎక్కడ ఉంటుందంటే రచయిత చెప్పిన సీన్ వినడమో లేదా అతనే రాసుకోవడమో, దాన్ని ప్రొడ్యూసర్కి చెప్పాలి, అతను ఇచ్చే ఆర్థిక వనరులు, ఆర్థిక లిమిటేషన్స్, ఫైనాన్షియల్ లిమిటేషన్స్, రకరకాల ప్రతిబంధకాలని దాటుకుంటూ తన కళని మోసుకుంటూ అప్పుడప్పుడు వేరే వాడికి కావిడిస్తూ తీసుకెళ్ళడంలో ఇట్స్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద ఎబిలిటీ ఆఫ్ కన్విన్సింగ్ ద 23 అదర్ డిపార్ట్మెంట్స్. అంతే. సూపర్. నువ్వు ఎందుకు పీకలేకపోయావు, నువ్వు చెప్పలేకపోయావు, అంతే. నీ క్లారిటీ లేకుండా సినిమా మొదలుపెట్టు. కరెక్ట్. ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇంక్లూడింగ్ మీ. సినిమా జయాపజయాలకి ముఖ్యమైన కారణాలు ఏమనుకుంటారు మీరు? టాప్ 3 చెప్పమంటే. జనానికి నచ్చకపోవడం మొదటి కారణం, రెండో కారణం, మూడో కారణం ఎక్కువ మంది జనానికి నచ్చకపోవడం. లాజిక్. 100 మంది జనం ఉంటే 1 నుంచి 60 మందికి నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది, 60 నుంచి 100 మందికి నచ్చితే హిట్ అవుతుంది, అంతేగా. సో బేసిక్గా సినిమా నచ్చకపోవడానికి కారణం బోరు కొట్టడం అండి. కొత్త కథ, పాత కథ, విచిత్రమైన కథ, విభిన్నమైన కథ, పాత్రల ఇవేమి కాదు, ఏదైనా బోరు కొట్టకుండా చెప్పాలి. దట్ ఆల్ బాయిల్స్ టు టెంపో. టెంపో కరెక్ట్గా ఉంటే పాట నచ్చుతుంది, డ్యాన్స్ నచ్చుతుంది. రైమ్ అండ్ రథం టెంపోలో ఉంటే ఆ టెంపో కోసం ఎడిటింగు, రైటింగు ఇవన్నీ ఇది ఓన్లీ జస్ట్ రైటింగ్లో టెంపో లేదండి, ఎడిటింగ్లో టెంపో లేదండి అనలేము. ఈ ఎడిటింగ్ టెంపో ఎప్పుడు వస్తుంది? కటింగు, షార్ట్లు కరెక్ట్గా డైరెక్టర్ ఇస్తే వస్తుంది. షార్ట్లు ఎప్పుడు వస్తాయి? సీన్లో కరెక్ట్గా మ్యాటర్ ఉంటే వస్తాయి. లేకపోతే యాక్టర్లు అందరూ కరెక్ట్గా అన్నీ చేయగలిగితే అన్ని రకాల షార్ట్లు తీసుకోవచ్చు. కొన్ని యాక్టర్లకు లిమిటేషన్స్ ఉండడం వల్ల ఆ షార్ట్ తీయలేదండి, లేకపోతే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఆ రోజు అది రాకపోవడం వల్ల ఆ షార్ట్ తీయలేదండి, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ రాకపోవడం వల్ల ఆ షార్ట్ తీయలేదండి, లేకపోతే వైడ్ యాంగిల్ పెడితే గోడ కనిపించిపోతుందండి, ఇటు పక్క బ్లూ స్క్రీన్ ఉందండి అని ఏదో రకరకాల ప్రాబ్లం వచ్చి, లేకపోతే అవన్నీ లేకపోవడం వల్ల ఎడిటింగ్ సరిగ్గా లేదని, రేపు ఎడిటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మ్యూజిక్ వాడు సరిగ్గా బీజిఎం కొట్టక, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టక, ఆ బ్యాక్గ్రౌండ్స్ కొట్టలేదని మిక్సింగ్లో బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదని చెప్పి డైలాగ్ రేట్ పెంచేసి మిక్సరు, లేకపోతే ఎఫెక్ట్స్ రేట్ పెంచేసి మొత్తం కలగా పొలగం అయ్యి వెంట అవుతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంది. రిథమ్ అండ్ రైమ్ అండ్ రిథమ్ టెంపో కరెక్ట్గా సెట్ అయితే ఎలాంటి కథని చూస్తారు. శంకరాభరణం చూస్తారు, అడవిరాముడు చూస్తారు, వేటగాడు చూస్తారు, బాపు గారి పెళ్లి పుస్తకం చూస్తారు, త్రివిక్రమ్ గారి అత్తారెండి దారి చేస్తారు, జనతా గారి చూస్తారు, రంగస్థలం చూస్తారు. బాగుండకపోతే నేను ఒక్కడనే అది ఎంతమందికి కదా అది అలా చెప్పలేం కదా, నెవర్ నో. ఇప్పుడు వాంటెడ్, జవాన్ 2 సినిమాలు యూ రోట్ ఇట్ అండ్ యూ మేడ్ ఇట్. రాసుకున్నది తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏది ఊహించుకుని రాసుకున్నారో అది వచ్చిందా లేకపోతే దిగిందా? చాలా వాంటెడ్ పూర్తి అస్సలు రాలేదు. దానికి కారణం అగైన్ కమింగ్ బ్యాక్ మై ఎబిలిటీ టు కన్విన్స్ ఆల్ అదర్స్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఓకే ఓకే ఓకే. అప్పుడు నా అనుభవం లేమి వల్ల నేను నా ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయలేకపోయాను, నా హీరోని కన్విన్స్ చేయలేకపోయాను. మితిమీరిన మొహమాటం వల్ల మిగతా వాళ్ళు చాలామంది చెప్పిన సలహాలు నాకు ఇష్టం లేకపోయినా మొదటి సినిమా అవటం వల్ల ఏమనుకుంటారని తలూపేశాను. అందువల్ల అది ఫెయిల్ అయింది, నాకు నచ్చలేదు అసలు. జవాన్ వేరే రీజన్. జవాన్ నాకు నచ్చింది, నేను తీసిన ప్రతి సీన్ నాకు నచ్చింది, నేను తీసిన ప్రతి సీను నాకు నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. దానికి ఏమైందంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అది క్లైమాక్స్ కాదు, వేరే క్లైమాక్స్ షూట్ చేసాం. అది ఏమవుతుందంటే ఇలాంటి థ్రిల్లర్ జానర్ సినిమాలకి ఒక టైట్ రోప్ వాక్ ఒక చోటకు వచ్చేటప్పటికి అంతకంటే గొప్పగా ఉండాలి క్లైమాక్స్. కరెక్ట్. గ్రేట్ క్లైమాక్స్ లేనప్పుడు ఎంత తీసుకొచ్చి చిదంబరం రహస్యంలో ఏం లేదా తెరదీస్తే అనిపించకూడదు.
ఏమో బో అనిపించాలి కదా. కరెక్ట్. ఐ ఫెయిల్డ్ దేర్. వేరే క్లైమాక్స్ తీసాం, అది ఎడిట్ కూడా చేయలేము మేము. సార్ దానికి ఇతరత్ర కారణాలు ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ అబౌట్ ద డిజబిలిటీ కన్విన్స్, ఇట్ అబౌట్ అదర్ ఫ్యాక్టర్స్. బట్ ఐ రియల్లీ లైక్ లాట్ ఆఫ్ సీన్స్ అండ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ performances and music, and it gave me a lot of confidence also to make my next film. సినిమా జయాపజయాల మీద రివ్యూస్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏముండదండి. ఐ రెస్పెక్ట్ ఆల్ రివ్యూవర్స్, ఐ రీడ్ ఆల్ రివ్యూస్. నేను బాగా ఇంట్రెస్టింగ్. అంటే నా ప్రశ్న అంటే ఇప్పుడు సినిమా రివ్యూలు చూసి సినిమాలు జనాలు అంటే మానేస్తారు. రివ్యూల వల్ల సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఎంత బాగుంటే రివ్యూ ఎందుకు రాశాడు, వాడు కక్ష కట్టుకు రివ్యూ రాశాడు, ఇదంతా హంబక్. అంటే నా ప్రశ్న సినిమా ఫలితం మీద ఎఫెక్ట్ చూపించకపోయినా తీసిన వాళ్ళ మీద, ఇప్పుడు ప్రతి కళాకారుడు కూడా మెప్పు కోసం సినిమా ఆడలేదు అనుకోండి సార్, వాడు 3.5/5 అని ఇచ్చాడు అనుకోండి, వాడికి సినిమా రాదు. సినిమా ఆడింది అనుకోండి, వాడు 1.0015/5 అయినా సినిమా వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది ఓకే. అంటే అదే నేనేది ఏంటంటే ఏ క్రియేటర్ అయినా కూడా ఒక ఆడియన్స్ నుంచి అలాగే మీడియా నుంచి మెప్పు కోరుకుంటాడు. అలాంటి మెప్పు కోరుకునేటప్పుడు ఇది బాగాలేదు ట్రాష్ అది ఇది అని చెప్పి రాసినప్పుడు వాడి మనసు గాయపడుతుందా లేదా తీసిన వాళ్ళది? సినిమా సక్సెస్ అయింది అనుకోండి, సినిమా సక్సెస్ అయిపోయింది, రివ్యూస్ బాగాలేదు అనుకోండి, ఈ రివ్యూవర్లు గడే సినిమా చూడటం రాదు, వీళ్ళు సినికల్ ఫెలోస్, వీళ్ళు ఎందుకు పనికిరారు, ప్రజలు నిజమైన నిర్ణేతలు, ప్రజలే హారతలు పడుతున్నారు, ఎన్ని రివ్యూలు రాస్తే ఏంటండి బ్రహ్మరథం పడుతున్నారు, అవార్డుల కంటే అదేదో అంటారు కదా, అదే ఇట్లాంటివి అంటారు. రివ్యూవర్స్ బ్రహ్మాండంగా రాశారు, జనం ఆడలేదు అనుకోండి, రివ్యూవర్స్ బ్రహ్మాండంగా రాశారు సార్, సీజన్ కాదు అది, వాళ్ళ మంచి సీజన్లో పడి ఉంటే ఈ రివ్యూస్ కదిరిపోయేది. రేపు చూడండి, రేపు ఓటీటీలో ఎలా ఉంటుంది ఈ రివ్యూకి అంటుంటారు. ఏమవుతుందంటే రివ్యూలు బాగా రాశారనుకోండి, కలెక్షన్ రాలేదనుకోండి, మనం నెక్స్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు సార్ నా సినిమా రెమ్యునరేషన్ మాట్లాడుకున్నప్పుడు మంచి కథ మన రివ్యూస్ కూడా కలెక్షన్ రాలేదు బ్రదరు, మండే పడిపోయింది సినిమా అంటాడు నెక్స్ట్ ప్రొడ్యూసర్. రివ్యూలు అస్సలు బాగాలేదు, సినిమా బ్లాక్ బస్టర్ అనుకో అంటే ఆ రోజు రివ్యూలు కూడా సరిగ్గా రాయలేదు సార్, సీజన్ బాగుంది ఆడేసింది, మళ్ళీ అనుకోం కదా, మళ్ళీ రెమ్యునరేషన్ తగ్గిస్తాడు. సో రివ్యూలు కలెక్షన్ రెండు మ్యాచ్ అయితేనే వాడి నెక్స్ట్ సినిమా జరుగుతుంది. సూపర్. ఇవన్నీ ఇన్సైట్స్ అందరికీ తెలియండి, ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఎందుకు తెలియదు సార్? ఇప్పుడు మీరు చెప్పారు కూడా తెలిసిపోయింది ఇప్పుడు అందరికి. జవాన్ సినిమా పైరసీకి గురైనది, ఆ టైంలో కాల్ ఫర్ ఏ ప్రెస్ మీట్. ఆ సినిమా పైరసీ ప్రెస్ మీట్ నేను పిలవలేదు, ప్రెస్కి వచ్చిన ప్రెస్తో మాట్లాడాను. ఎందుకు జరిగిందంటే అది సినిమా రిలీజ్ అయింది, రెండో రోజు కలెక్షన్ పెద్దగా ఉన్నాయో లేదో అంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రెస్తో మాట్లాడాలి ఇట్లా. అప్పుడు ఈ మధ్య ఆ టైంలో ట్రెండ్ నడిచింది, ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఈ పైరసీ గురించి మాట్లాడు. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ పైరసీ విల్ ఎఫెక్ట్ సినిమా. నేను పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అత్తారింటి దారేది లాంటి సినిమా మొత్తం బొమ్మ వచ్చేసినా సరే ఇండస్ట్రీ హిట్ అయింది, సగం పైగా వచ్చినా సరే ఇండస్ట్రీ హిట్. కరెక్ట్. పైరసీ వల్ల ఆడుతుందా ఆడదా అనేది పక్కన పెడితే, పైరసీ బై itself is technology and no one can stop technology. టెక్నాలజీని ఆపలేదు. నేను చిన్నప్పుడు టీవీ వచ్చిన కొన్నాళ్ళకి మా ఇంట్లో ఫొనాయ్ అని ఒక వీసీపీ ఉండేది, అకాయ్ ఫొనాయ్ ట్రాకింగ్ పిక్చరు పెట్టేవాడు. దానికి మా ఫ్రెండ్ సినిమా క్యాసెట్లు ఇచ్చేవాడు, కొన్ని బొమ్మలు సరిగ్గా ఉండేవి కాదు, వాడేమో సినిమా ఇచ్చేసేవాడు. అరే ఇదేంట్రా ఇట్లా ఉంది బొమ్మ అంటే కెమెరా ప్రింట్ అనేవాడు. కెమెరా ప్రింట్ అనే వర్డ్ నాకు తెలియదు అప్పుడు, నేను చిన్నపిల్లవాడు. తర్వాత ఏం తెలిసిందంటే పైరసీ. కెమెరా ప్రింట్ అంటే థియేటర్లో కెమెరా పెట్టి వీడియో కెమెరా పెట్టి తీసేవాడు. సో అది పైరసీ కదా అది. దాన్ని అడ్డుకోవడానికి ఎలా కొన్నాళ్ళు పోరాడారు. ఆ తర్వాత అసలు ఇది ఇప్పుడు డౌన్లోడ్లని చాలా వెబ్సైట్లు, టెలిగ్రామ్లో సినిమాలు వచ్చేస్తున్నాయి, అన్స్టాపబుల్ కూడా ఏదో వెబ్సైట్లో టెలిగ్రామ్లో వచ్చేసినాయి. సో టెక్నాలజీ రావడంతో ఇప్పుడు పాస్వర్డ్లు దొబ్బేసి డబ్బులు కూడా కొట్టేస్తుంటాం. రైటా రాంగ్ అంటే బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటామండి, ఎవడో వచ్చి ఓటీపీ అడుగుతాడు, మా అమ్మలు అంటే మా అమ్మ ఓటీపీ అనగానే ఇవ్వకపోతే అసలు అది చట్టరీత్యా నేరమేమో, ఇవ్వకపోతే నాకు తెలియదు అనుకుంటారు, మా ఓపీ నాకు తెలుసు అని చెప్పి 3574 ఇచ్చి అంటే 15 లక్షలు పోయింది. మరి ఓటీపీ తప్ప అంటే ఇది ఏం తెలియదు. అయితే ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో
భావోద్వేగానికి గురయ్యి చాలా ఎమోషనల్గా మాట్లాడింది పర్ఫార్మెన్స్ అయినా పర్ఫార్మెన్స్ నేను నటుడిగా ప్రతిభ చాటిన ఫస్ట్ సూపర్. ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రాంక్నెస్. నిజం అది. నేను అబద్ధం చెప్పడానికి ఒక్కదానికి నా ఇగో ఒప్పుకోవచ్చు సార్. ఎందుకంటే అది చూసి నేను అనుకున్నాను ఇదంతా నటన అని. నేను ఇప్పుడు అడగలేదు కానీ ఓపెన్గా బాగా ఇప్పుడు కెమెరా ముందే చెప్పిద్దామని ఆగా. అది పైరసీదారులందరికీ వినవి అది నటనే, కానీ పైరసీ చేయడం చట్టరీత్యా నేరం. రచన, దర్శకత్వం, నటన ఈ మూడిట్లో ఏది బాగుంది అంటే ఎక్కువ కన్వీనియంట్గా? దీనికి చాలా సింపుల్ ఆన్సర్ మా దగ్గర. నాకు బేసిక్గా సినిమా పిచ్చి శ్రీ. ఆ సినిమా పిచ్చితోనే నేను సినిమా రంగాన్ని నా ఉపాధిగా ఎదుర్కొన్నా. ఇక్కడ ఏ పని వస్తే ఆ పని చేస్తాను. యాక్టింగ్, రచన, నిర్మాణం, దర్శకత్వం, ఏదొస్తే డైలీ పొద్దున్నే నిద్రలేచి సినిమా పని మీదకి వెళ్ళి మళ్ళా రేపు సినిమా పని ఉంటుంది అనే ధైర్యంతో నిద్రపోవటమే నాకు ఇష్టం. అంతకు మించిన ఏది ఎనీథింగ్ సినిమా గురించి మాట్లాడటం ఇష్టం. సినిమా ఎంతగా కదా. సరే ఇప్పుడుదా బాగానే ఉంది. ఇప్పుడు చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది కొత్తగా. దాన్ని ఏదన్నా ఒక కథ అడిగితే చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో లేదా చిరంజీవి కాజల్ కాంబినేషన్లోనో రామ్ చరణ్ పూజా హెగ్డే కాంబినేషన్లోనో ఒక స్టోరీ కావాలి అని అంటే స్టోరీ రాసి ఇచ్చేస్తుంది. అంటే ప్లాట్ వచ్చేస్తుంది. దాని నుంచి మనం క్రియేటివ్గా దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అది నచ్చకపోతే రీజనరేట్ రెస్పాన్స్ అంటే మళ్ళీ వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఏంటి దీని యొక్క పరిణామం ఎలా ఉంటుందని మీ ఆలోచన? పరిణామం ఎలా ఉంటుందో పూర్తిగా చెప్పలేను, కానీ అంటే అంత భవిష్యత్తును ఊహించే పరిస్థితి లేదు. కానీ నేను అది చూస్తున్నాను ఈ మధ్య. కానీ లాస్ట్ 1 వీక్ నుంచి నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద రెస్పాన్సెస్ అండ్ జనరేటింగ్ ద రెస్పాన్సెస్. అది చాలా ఇంటెలిజెంట్గా ఎన్నో ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని మనకు ఆన్సర్స్ ఇస్తుంది. నాట్ జస్ట్ మూవీస్, కథలో లేకపోతే ఎన్నో నాలెడ్జ్ను దానికి ఆల్రెడీ ఫీడ్ అయిన ఎంతో నాలెడ్జ్. ఎన్సైక్లోపీడియా పుస్తకం, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చదవరా నీకు బుద్ధి వస్తుందని మా నాన్న చెప్పేవాడు. మా నాన్న పోయేలాగా మేము చూసేవాళ్ళే. వికీపీడియా వచ్చింది. వికీపీడియా ఆల్రెడీ ఎన్సైక్లోపీడియాకే వికీపీడియా, వెబ్లో ఉన్నది వికీపీడియా, పుస్తకంలో ఉంది బ్రిటానికా ఎన్సైక్లోపీడియా. అలాగే దానికి ఏ జోడిస్తే దాని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో పెట్టి, మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ అన్ని మ్యాట్రిక్స్లో పెట్టి వాటి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వస్తేనే ఏ కరెక్ట్. అవును, దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి లాజిక్ తోడవుతుంది, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి. కానీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ కూడా కొన్ని 1,00,000, 2,00,000, 10,00,000 అయినా సరే ఫైనైట్ నెంబర్స్, ఇన్ఫినిట్ కాదు. కరెక్ట్. మన ఓపిక లేక 10 సార్లు నొక్కి వచ్చేస్తుందని మనం ఆనందపడుతున్నాం కానీ బట్ ఇట్స్ ఫైనైట్, ఇట్స్ నాట్ ఇన్ఫినిట్. క్రియేటివిటీ ఈజ్ ఇన్ఫినిట్. అండ్ క్రియేటివిటీ సినిమా, కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ మేకింగ్, చాట్ జీపీటీకి మనకి ఉన్న తేడా ఏంటంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. వాట్ వీ ల్యాక్ is application and patience and perseverance. Once a human being develops infinite focus, perseverance and application of our knowledge, we are far more better than all the computers in the world. It is my belief. And even science also can support it. So chat GPT ki manaki ఉన్న బేసిక్ తేడా ఏంటంటే అది lot of permutations and combinations of a certain amount of knowledge already fed in it, and a human being is capable of creating an altogether new thing with the permutations and combinations within his knowledge. ఇప్పుడు తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, ఎర్ర కోటు అనే 3 కంటెంట్స్ దానికి చాట్ జీపీటీలకు ఇస్తే అది ఆ 3 కలర్స్ని అటు తిప్పిస్తుంది మనకి. కరెక్ట్. మనం తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు కాకుండా రెయిన్బోలో కానీ కొత్త కలర్స్ని కలగనగలం. చాట్ జీపీటీ కలగనలేదు, మనం కలగనగలం. కలగలంత కాలం మనం వాళ్ళకంటే పవర్ఫుల్. అది కూడా కలగంటుందంటే ఇంక మనం నెంబర్ పెట్టేబెడుతుంది. దట్ ఇస్ ద
కాన్ఫిడెన్స్ విత్ విచ్ ఐఎమ్ ఫైటింగ్ విత్ చాట్ జీపీటీ యాజ్ ఆఫ్ నౌ. కరెక్ట్, ఇంట్రెస్టింగ్. సో చాట్ జీపీటీని పక్కన పెడితే కాసేపు అది ఇంకా పూర్తిగా ఎవాల్వ్ అవ్వలేదనుకో ఆశిస్తూ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఆ రోజున పెట్టే పెడతాం. సరే, ప్రస్తుతం అవ్వలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి మనం ముందరికి వెళ్తే రానున్న రోజుల్లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుందండి. ఏంటంటే అంటే కొంచెం స్పెసిఫిక్గా అడగాలంటే ఓటీటీలు నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు ఎవరు? చిన్న నిర్మాతలు కొత్త హీరోయిన్లతోటి ఒక చిన్న బడ్జెట్లో తీద్దాం, ₹1,00,00,000 ఓటీటీ నుంచి ₹1,25,00,000 ₹1,50,00,000 వస్తుందని దీపై చేసేస్తున్నారు. కానీ చేసిన తర్వాత హీరో లేడు మీ దాంట్లో అని చెప్పి వాళ్ళు నో అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తే మీకు నచ్చితే మేము తీస్తాం అనే కాన్సెప్ట్ సినిమా ఇండస్ట్రీ మొదలైన రోజుల్లో నిర్మాతలు, సార్ ఒక కుర్రాడు కథ చెప్పాడండి, మీరు ఇది కొంటానంటే నేను తీస్తాను సార్ పంపిణీదారులను అడిగేవాడు. సరేనా కొంటాం, వీడు ప్యాక్ ఆడుకుంటాను, వీడు పెగ్గులు వేస్తుంటాను, ప్రొడ్యూసర్ వచ్చాడు వాడు కొంటాను అంటున్నాడు, కథ చెప్పమను వీళ్ళు కథ చెప్పడం కొంచెం జరిగేవాడు. ఇటు డిస్ట్రిబ్యూటర్ దగ్గర డబ్బులు తీసుకుని ప్రొడ్యూసర్ వెళ్ళి సినిమా తీసేవాడు. సితార్లో జ్యోతిచిత్రంలో వాళ్ళ ఫోటోలు పడేవి, కానీ డిసైడ్ చేసేది వీళ్ళు కదా. ఆ తర్వాత కొన్నాళ్ళ పంపిణీదారులు ఇచ్చిన డబ్బులతో తీయటం కాదు, మనం తీసి పంపిణీదారుకి ఇద్దాం అనే తర్వాత అది మొదలైంది. తర్వాత వీళ్ళు స్ట్రాంగ్ అవడంతో పంపిణీదారులు వెళ్ళి కథ వినకుండా బయట నుంచి పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది. అప్పుడు పంపిణీదారుడు కథ విని వాడు ఓకే చేస్తే జరిగేది కదా. ఇప్పుడు పంపిణీదారుడు పోయి ఓటీటీ వచ్చింది, మీరు కథ చెప్పండి, మాకు నచ్చితే మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు సినిమా తీసాక కొంటాం ఒక సిస్టమ్, మేము ఇచ్చిన డబ్బులతో మీరు సినిమా తీయండి, మీరు ఒక 10% ఉంచుకోండి, అదో సిస్టమ్ నడిచింది. ఇప్పుడు ఏమైంది, ముందే తీసేసి అప్పుడు ఏమవుతుందంటే ఆ సిస్టంలో వాళ్ళకి చదనచ్చి వాళ్ళు చెప్పిన కరెక్షన్లు చెప్పి వాళ్ళు చెప్పిన బడ్జెట్ వాళ్ళు చెప్పిన స్టార్ కాస్ట్ అంతా వాళ్ళే చెప్తున్నారు. ఈ క్రియేటర్కి రైటర్కి సఫికేషన్ వస్తుంది. సార్ వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే మన కథ పోతుంది సార్, మనం తీసుకెళ్ళింది ఒకటి తీయించింది ఒకటి, రేపు తేడా వస్తే మనం ఆ పిచ్చి తీసామనుకుంటారు. అలా కాదండి, మనం తీసేళ్దాం, బొమ్మ చూస్తే కానీ నాకు అర్థం కాదు అని కొంతమంది తీసి మొదలు పెడతారు. వాడు నెతికెక్కుతాడు, ఎంత అయింది, 2 కోట్లు అయిందా, నేను 50 లక్షలు ఇస్తాను. అదేంటి సార్ ముందు అడగాలయ్యా, నాకు నువ్వు చెప్పిన కథకి నా వాల్యూ 50 లక్షలే. అదేంటి సార్ 50 లక్షలు కదండి 2 కోట్లు కదా అంటున్నారు. అక్కడ అది ఫెయిల్ అవుతుంది ఆ మోడల్. 2 వాడికి నచ్చుతుంది, 2 కోట్లు కాదు నువ్వు అబద్ధం వేస్టేజ్ చేసావు, ఆ వేస్టేజ్ అంతా పోయేది 150 అంటాడు. భరించాలి, ఎందుకంటే వాడి తప్ప వేరే దిక్కు లేదు, మనం తీసిందే వాడి కోసం. కరెక్ట్. 3 ఇలా కాదు, ఇది నాకు నమ్మకం లేదు, ఓ పని చేద్దాం, పేపర్ వ్యూ పెడదాం, ముందు వేద్దాం షో, ఇంత వచ్చింది అనుకోండి సరికాస్త పంచుకుందాం అంటున్నారు. అదో పద్ధతి. అసలు మా ప్రేక్షకులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సామాజిక పరిస్థితి, వాళ్ళ శారీరక పరిస్థితి ఇది, సో వాళ్ళకి నచ్చే సినిమా కాదు ఇది అని కొంతమంది, అవునని కొంతమంది. అంటే స్టార్ క్యాస్ట్ లేకపోతే 2 కోట్లు 3 కోట్ల బ్యాచ్ దానికి. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఒక్కోసారి పుసుకుని ఆడేసింది అనుకోండి అలాంటి సినిమా, ఒరే అది ఆడిందిరా బాబు అలాంటి పట్టరంటారు అని చెప్పి వీళ్ళు ఈ ఓటీటీ వాళ్ళు కూడా 10 మంది మనుషులను పెట్టి సుమోల్లో కర్రలు తిప్పుకుంటూ వెతుక్కుంటూ కొంటారు. ఇది ఏమవుతుందంటే ఎవరికీ తెలుసు ఏది పలుకుతుందో. కరెక్ట్. మన జగమే మాయ అనే సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయిపోయింది. అవును, లవ్ టుడే కూడా మన కర్ర తిప్పుతున్నారు. లవ్ టుడే, ఆజ్ టుడే, కల్ టుడే ఇవన్నీ దొరుకుతారు ఇప్పుడు. అది జగమే మాయ అనేది మన బతికే మాయ అంటారు వాళ్ళు వచ్చి. బాగుంది. ఇప్పుడు మనం అక్కడ కూర్చుని ఒక ఫ్రెంచ్, స్పానిష్, కొరియన్, జర్మను ఇలా రకరకాల సిరీస్లు చూస్తున్నాం ఓటీటీలో. మన సిరీస్లు అక్కడ వాళ్ళు చూసే రోజులు వస్తాయి, అసలు బ్రహ్మాండంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే వాళ్ళ సిరీస్లు చూసి మన సిరీస్లు తీయటం మానేసి మన సిరీస్లు మనం తీస్తే వస్తాయి. ఇప్పుడు వచ్చిన సిరీస్లు ఏంటి, ఆ సిరీస్లు చూసి తీయటమే కదా. సెక్స్, వైలెన్సు, బూతులు ఇవి అయితే చూస్తారు. ఓటీటీలో సెన్సార్ లేదండి, బూతులు పెట్టేద్దాం, సెక్స్ పెట్టేద్దాం, వైలెన్స్ పెట్టేద్దాం అనుకుని తీస్తున్నారు. ఇదంతా వాళ్ళ కల్చర్. ఈ ఓటీటీ పెట్టేవాళ్ళు కూడా పెట్టంగానే డబ్బులు పెట్టి తీయించకుండా ఆల్రెడీ తీసేసిన కొని ప్రదర్శించడం, వేరే భాషలో డబ్బింగ్ తీసి ప్రదర్శించడం చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓటీటీలో ఇలా తీస్తేనే ఓటీటీ వాళ్ళు ఒప్పుకుంటారేమో అని రచయితలు, దర్శకులు కూడా అలాంటి కథలే పట్టుకెళ్తారు. సో ఇదంతా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లోని కాంటెంట్ని వీళ్ళు కొని ముందు పెట్టడం,
అవి కాస్త చూడటం వల్ల అలాంటివే కావాలి గామోస్ అని వీళ్ళు రాయటం, అలాంటివే కావాలేమో అని ఓటీటీ వాళ్ళు అనుకోవటం వల్ల వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ కాంటెంట్ ఇప్పుడు దాకా ఇండియన్ ప్లాట్ఫామ్స్ ప్రదర్శించబడుతుంది. సో మనం మన ఒరిజినల్ కాంటెంట్ని తయారు చేయాలంటే మన మట్టి వాసన ఉన్న కథలు, మన ఊళ్ళల్లో జరిగే కథలు, ఇప్పుడు అమెజాన్లో కానీ ఇప్పుడు సారీ టు టేక్ ద నేమ్స్, వేరే ఇప్పుడు కొత్తగా ఈ పాన్ ఇండియన్ ఓటీటీస్లో చాలా అలాంటి కథలు వస్తున్నాయి, బాగా సక్సెస్ అవుతున్నాయి. పాతాళలో కానివ్వండి ఇవన్నీ అవును. పాతాళలో బయట చూసారా? బయట కంట్రీస్లో ముందు ఉద్భవిస్తున్నాయి. అవును. అండ్ వన్ మోర్ థింగ్, అసలు బయట చూసారో తెలియదు మనకి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇనీషియల్ లెవెల్ ఆఫ్ క్రియేటింగ్ కాంటెంట్లో ఉన్నాం మన రచయితలు కానీ దర్శకులు. ఓటీటీ వాడు తీసుకున్న తర్వాత వాళ్ళకి అయిపోతాయి రైట్స్, ఐపీ రైట్స్. వాళ్ళు ఎన్ని భాషల్లో దాన్ని తర్జుమా చేసుకుంటారు, ఎన్ని భాషల్లో వాళ్ళు ప్రదర్శిస్తారు, వాళ్ళు ఈ రైట్స్ని వేరే వాళ్ళకి ఎవరికి అమ్ముతారు, ఇంకా దానికి సంబంధించిన డేటా మన దగ్గర పెద్దగా లేదు. మేబీ ఇక్కడ ఉన్నవి ఉగాండాలో వేస్తున్నారు మనకు తెలుసా? కరెక్ట్. ఇప్పుడు ఒక సినిమా ఇక్కడ ఉందనుకోండి, అది ఉగాండా భాష అంటుందేమో మనకి తెలుసు, వి నెవర్ నో. బట్ ఈ స్టాటిస్టిక్స్ నెమ్మదిగా వచ్చాక కానీ మనం కెన్ నాట్ కామెంట్ ఆన్ దట్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. మనం ఈ ఇంటర్వ్యూని ఒక క్రాఫ్ట్కి సంబంధించి లిమిట్ చేసాం కాబట్టి ఇది ఇక్కడతో ఆపుతున్నా. మరో సందర్భంలో మళ్ళీ కూర్చుని వేరే టాపిక్ మీద ఇంకా చాలా విషయాలు మనం ఆడుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.